నమస్తే, వెల్కమ్ టు దిశ టీవీ. మావోయిస్టు రహిత దేశంగా మార్చే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ ఖగార్ను చేపట్టింది. మార్చి 31 లోపు ఇక ఈ యొక్క ఆపరేషన్ పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇదే సందర్భంలో ఇటు మావోయిస్ట్ పార్టీకి సంబంధించిన లొంగుబాట్లు కొనసాగుతున్నాయి. కొంతమంది మావోయిస్టులు అయితే మాత్రం ఇటు ఎన్కౌంటర్కి గురవుతున్నారు, మరికొంతమంది అరెస్ట్ అవుతున్నారు. జరుగుతున్న పరిణామాలపై మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే చాలామంది లొంగిపోయిన వారి ఈ మధ్యకాలం కూడా రాజకీయ వేదిక దిశగా అడుగులేస్తున్నారని కూడా ప్రచారం జరుగుతుంది. మరి ఇంతలా ఈ పార్టీ ఈరోజు ఈ ప్రస్థానానికి గల కారణం ఏంటి, ఈ స్థాయికి రావడం గల కారణం ఏంటి, మరిన్ని విషయాలు తెలుసుకుందాం. మాజీ మావోయిస్ట్ టెక్ మధు గారు మనతో ఉన్నారు, మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ నమస్తే అన్న. ఆపరేషన్ ఖగార్ లాంటి ఒక పెద్ద ఆపరేషన్ ఏదో ఒక రోజు వస్తుందని మీరు ఎప్పుడన్నా ఎక్స్పెక్ట్ చేశారా సార్? నిర్బంధం ఉంటుందని మాత్రం అనుకున్నాము. ఖగార్ అనేది ఇది ఒక ఆపరేషన్స్, అంటే ఇట్లాంటి ఆపరేషన్ చాలా జరిగినాయి. అవును, గ్రీన్ హంట్ అని ఇట్లాంటివన్నీ జరిగినాయి బాగా. అయితే ఇంత తీవ్ర స్థాయిలో ఇంత తొందరగా వస్తుందని మాత్రం ఎక్స్పెక్ట్ చేయలేదు. కానీ అది ఖగార్ ఆపరేషన్ వల్ల మొత్తము పార్టీ ఇంత తీవ్రమైనటువంటి నష్టాలకు గురై ఇంతమంది చనిపోతారని మాత్రము తక్కువ టైంలో, అతి తక్కువ టైంలో ఇంతమంది చనిపోతారని మాత్రం ఊహించలేదు. అది కొంత సుదీర్ఘకాలం పాటు కొనసాగుద్దని అనుకున్నాము, కానీ తొందరగానే వాళ్ళు ముగించే ప్రయత్నంలో ఉన్నారు. అత్యంత శక్తివంతమైన పార్టీ ఒకనాడు కనీసం పోలీసులకు కొన్ని ఏరియాలకు అడుగు పెట్టలేనంత పరిస్థితి. ఈరోజు మొత్తం కూడా మేమే లొంగిపోతామని కూడా సమాచారం ఇచ్చి బయటకు వచ్చే ఈ స్థాయికి రావడానికి గల కారణం ఏంటి సార్? అది దురదృష్టకరం అండి. ఎందుకంటే మావోయిస్టు పార్టీ అంటే ఒకప్పుడు పీపుల్స్ వార్ అనేది అత్యంత త్యాగపూరితమైనటువంటి ఉద్దేశంతోనే ఏర్పాటు చేసినటువంటి పార్టీ. దీంట్లో ఈ పార్టీలో ఉన్నటువంటి నాయకత్వం దగ్గర నుంచి దళ సభ్యుని వరకు ఏ క్షణమైనా మా ప్రాణాలను తృణప్రాయంగా ప్రజల కోసం అర్పిస్తామనేటువంటి ఒక త్యాగంకి సిద్ధపడి వాళ్ళు ఈ ఉద్యమంలోకి వచ్చినటువంటి వాళ్ళు. నాతో పనిచేసినటువంటి అనేక మంది వాళ్ళ ప్రాణం ఇంకొక క్షణంలో కూడా మేము చనిపోతామనంగా కూడా అంత దృఢంగా వాళ్ళు ఉండి ఉద్యమంలో కొనసాగినటువంటి సందర్భం ఉంది. మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. 1993లో నాగారం అని వికారాబాద్ ప్రాంతంలో మా దళం ఉండేది. ఒకే గ్రామానికి సంబంధించినటువంటి మేము ముగ్గురము ఆ దళంలో ఉన్నాము. మద్దెర్ల శంకర్ అని చెప్పి మా గ్రామం అతను, తర్వాత సామల వెంకటేష్ అని చెప్పేసి వెంకటరెడ్డి ఆయన. ఎక్కడ సార్ మీ ఊరు? కే సముద్రం, వరంగల్ జిల్లా. ఒకప్పుడు వరంగల్ జిల్లా, ఇప్పుడు మహబూబాద్ డిస్టిక్. మేము ముగ్గురం ఒకటే దళంలో ఉన్నాము. నేను ఆ దళానికి పైలట్గా ఉండేవాడిని. మాకు కమాండర్ వచ్చేసి మద్దెర్ల శంకర్, ఆయన పేరు శంకర్ అన్న. తర్వాత సామల వెంకటేష్ వెనక రేర్ టీంలో ఉండేవాడు. మేము ముగ్గురం ఇలా అంటే మా దళమంతా ఇట్లా ప్రయాణం చేస్తున్న క్రమంలో పోలీసులు ఒక దగ్గర అంబుష్ ఏర్పాటు చేసి ఒక్కసారిగా ర్యాపిడ్ ఫైరింగ్ మొదలు పెడితే మధ్యలో ఉన్నటువంటి టీం మీద విపరీతమైన ఫైరింగ్ జరిగింది. ఆయనకు ఆ బుల్లెట్లు అంటే ఒక 2-3 బుల్లెట్లు తగిలి ఆయన అక్కడే పడిపోయాడు శంకర్ అన్న. మీ కళ్ళ ముందు? మా దగ్గర మేము చూస్తూనే ఉన్నాం, ఫైరింగ్ జరుగుతుంది, మా కళ్ళ ముందే పడిపోయాడు. పడిపోయి అతను ఒక బండ ఉంటే ఆ బండ దగ్గర కవర్ తీసుకొని వచ్చి ఆయన జేబులో ఎప్పుడు ఒక రెడ్ కట్షిప్ ఉండేది. ఆ రెడ్ కట్షిప్ తీసి అది అందరికీ చూపిస్తూ లాల్ సలాం అని చెప్పి ఆ రెడ్ కట్షిప్ చూపిస్తూ నేను ఇక ముందుకు వెళ్ళలేను, మీరు వెళ్ళండి అని చెప్పి అతని దగ్గర ఉన్నటువంటి స్టెన్ గన్ తుపాకీ ఇంకో మహిళా కామ్రేడ్ ఉంటే ఆమెకి ఇచ్చేసి మీరు వెళ్ళిపోండి అని చెప్పి మమ్మల్ని అందరినీ పంపించి ఆయన అక్కడే అమరుడయ్యాడు. అంతటి కమిట్మెంట్, అంటే ఇంకో క్షణంలో నేను చనిపోతానని తెలిసి కూడా ఎట్లాంటి భయభ్రాంతులకు గురి కాకుండా అంత కమిట్మెంట్తోని అమరులైనటువంటి వాళ్ళు, అటువంటి త్యాగాల మీద ఏర్పడ్డటువంటి పీపుల్స్ వార్ పార్టీ ఇప్పుడు ఉన్నటువంటి మావోయిస్ట్ పార్టీ ఒక డెడ్ లైన్కు భయపడి, అంటే మార్చి 31 వస్తుంది, ఇంకా మనము సరెండర్ కాకపోతే ఇంకా మనం బ్రతకలేమనే ఒక స్థితికి నెట్టుకు రావడం అనేది అది దురదృష్టకరము. అయితే ఇప్పుడు భారతదేశంలో విప్లవ పరిస్థితులు ఉన్నాయా లేవా అనేది కూడా తీవ్రంగా చర్చ చేయాలనేది నేను గత కొంతకాలంగా నేను చెప్తూ వస్తున్నాను. భారతదేశంలో విప్లవ పరిస్థితులు లేవు అనేది చాలా క్లియర్గా అందరికీ అర్థమవుతున్న విషయం. అంటే ప్రజలు విప్లవం వైపు అతి తక్కువగా మొగ్గు చూపుతున్నారు. అంటే ఒక రకంగా రిక్రూట్మెంట్లు గత ఒక 10 సంవత్సరాలుగా రిక్రూట్మెంట్లు పార్టీలోకి తగ్గాయని మనకు క్లియర్గా అర్థమవుతుంది. సార్, ఇదే సందర్భంలో మన డీజీపీ లొంగుబాటు సమావేశంలో మాట్లాడారు. చివరిగా
2019 అనుకుంటే అప్పుడే లాస్ట్ రిక్రూట్మెంట్, అసలు పెద్ద రిక్రూట్మెంట్ అనేది లేదు. మధ్యలో వచ్చిన వాళ్ళు కూడా మళ్ళీ వెళ్ళిపోయారు, కొంతమంది ఎన్కౌంటర్ గురైపోయారు. అసలు రిక్రూట్మెంట్ లేదు, అంతా ఉన్న వాళ్ళంతా కూడా పాత వాళ్ళే, కొత్త వాళ్ళు ఎవరు రావట్లేదు అనే ఒక అంశాన్ని చెప్పారు. ఏం చెప్పారు? అది అబ్సల్యూట్ కరెక్ట్ అండి, వారు చెప్పింది చాలా కరెక్ట్. అది 2016 నుంచి కూడా రిక్రూట్మెంట్లు లేవు అసలు. ఇక 19 అనేది ఇంకా కొంచెం ముందుగా చెప్పారు, కానీ 16 నుంచి కూడా, అంటే కరోనాకు ముందు వైపు నుంచి కూడా అసలు రిక్రూట్మెంట్లు లేవు పార్టీలో. కానీ పార్టీ రోజు రోజుకు నష్టపోతుంది, ఇంకా కొత్త ప్రాంతాలకు విస్తరించట్లేదు అనేది 2016 కంటే ముందే గుర్తించారు పార్టీ. గుర్తించినప్పటికీ కూడా దాన్ని సరైన నిర్ణయం తీసుకోవడంలో ఫెయిల్ అయ్యారు. 2023లో కూడా కేంద్ర కమిటీ సమావేశం అయినప్పుడు కూడా కేంద్ర కమిటీలో ఉన్నటువంటి వాళ్ళు కూడా చర్చను లేవనెత్తారు. అంటే ఇంత తీవ్రమైనటువంటి నిర్బంధంలో మనం పార్టీని కొనసాగించలేకపోతున్నాము, ఎలా ముందుకు తీసుకుపోతే చర్చ జరిపినప్పుడు మల్లోజుల వేణుగోపాల్ గారు, గణపతి గారు, తర్వాత ఇప్పుడు వచ్చినట్టు దేవ్జీ గారు, వీళ్ళందరూ ఒకే కమిటీలో ఉన్నారు, పోలిట్ బ్యూరో సభ్యులు. వీళ్ళందరూ కూడా డిస్కషన్ చేసినప్పుడు అప్పుడు ఒక చర్చ కూడా వచ్చింది, పార్టీని కొనసాగించలేని పరిస్థితి ఉంది కదా, పార్టీ సాయుధ పోరాటాన్ని విరమిస్తే ఎలా ఉంటుందనే ఒక చర్చ వచ్చినప్పుడు మెజారిటీ వాళ్ళు కొనసాగిద్దాము సాయుధ పోరాటాన్ని అని చెప్పి ఒక నిర్ణయం తీసుకున్నారు. మైనారిటీగా ఆ ప్రస్తావన తీసుకొచ్చిన వాళ్ళు ఆయుధాలతో పాటు సరెండర్ అవ్వడం మనం ఈ మధ్య కాలంలో మనం చూసాం. అంటే ఒక పార్టీ మనగడ కొనసాగించలేకపోతుంది అనేది క్లారిటీగా పోలిట్ బ్యూరోలో అర్థమైనప్పుడు సరైనటువంటి నిర్ణయం, సమిష్టిగా ఒక నిర్ణయం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఆ సమిష్టి నిర్ణయం తీసుకోవడంలోనే పోలిట్ బ్యూరో ఫెయిల్ అయిందనేది మనకు క్లారిటీగా అర్థమవుతుంది. అంటే ఒక రిక్రూట్మెంట్ లేదు, పార్టీ విస్తరణ లేదు, రోజు రోజుకు నష్టాలు జరుగుతున్నాయి. ఈ నష్టాలు జరుగుతున్నప్పుడు నష్టాలను నివారించడానికి వెంటనే చర్యలు తీసుకోవాల్సినటువంటి పోలిట్ బ్యూరో సభ్యులు విఫలమైపోయారు. కాబట్టి ఇవాళ పార్టీ ఇంత నష్టాలకు గురైపోయింది. ఇలా సరెండర్లు అనేది మనం చూస్తున్నాం. సార్, ఆ సమావేశంలో మీరు చెప్పినట్టు 3-4 పేర్లు చెప్పారు. దేవ్జీ గారు అయితేంది, మల్లోజులు అయితేంది, గణపతి గారు కూడా ఉన్నారని చెప్పారు. అప్పుడు వాళ్ళ నిర్ణయం ఏంటి సార్? ఆ సమావేశంలో మనకు అంత క్లారిటీగా తెలియదండి. ఇప్పుడు ఎవరైతే దేవ్జీ గారు, మల్లోజుల గారు, మల్లోజు అయితే వెరీ క్లియర్గా చెప్పారు. గణపతి గారు కూడా దాన్ని ఆ ప్రస్తావన చేసింది మల్లోజుల వేణుగోపాల్ గారు ప్రస్తావన చేశారు. అంటే మనం సాయుధ పోరాటం కొనసాగించలేకపోతున్నాం కాబట్టి విరమిద్దామని చెప్పి ప్రస్తావన తీసుకొచ్చారని వారే చెప్పారు. గత ఇంటర్వ్యూలో అదంతా మనం చూసాం. ఆ టైంలో దేవ్జీ గారు కూడా ఉన్నారు, ఉండి దీన్ని కొనసాగిద్దామనే ప్రపోజల్లో వీళ్ళు మెజారిటీ వాళ్ళంతా కూడా కొనసాగిద్దాం అనుకున్నారు. విరమిద్దాం అనుకున్న వాళ్ళు బయటికి వచ్చారు. అయితే అప్పుడు మల్లోజుల గారు బయటికి వస్తున్న క్రమంలో ఆయుధాలతోని సరెండర్ బయటికి వస్తున్న క్రమంలో కూడా మిగతా సభ్యులు వీళ్ళని అడ్డుకునే ప్రయత్నం కూడా చేశారనేది ఒక వార్త మనకు. అది మల్లోజుల గారు కూడా మనకు కొంచెం క్లారిటీ కూడా ఇచ్చారు దాని మీద. తన మీదనే దాడి చేసే ఒక ప్రయత్నం కూడా జరిగింది. కానీ మేము దాంట్లో నుంచి మేము బయటికి వచ్చేసి ఆయుధాలతో మేము సరెండర్ అయ్యాం, నా టీం మీద అటాక్ చేసి ఆయుధాలు స్వాధీనం చేసుకుందాని ఒక ప్రయత్నం చేశారు అని చెప్పి అన్నారు. అంటే ఒక పార్టీలో ఒక భిన్నాభిప్రాయం ఉంటే వాళ్ళ మీద దాడి చేసి అటువంటి కుసంస్కారం కూడా కొంతమందిలో వచ్చింది అనేది మనకు అర్థమవుతుంది. అంటే అది పార్టీలోనే ఒక సైద్ధాంతిక పునాది కొరవడింది అనేది మనకు అర్థమవుతుంది. ఎందుకంటే త్యాగాల పునాది మీద ఏర్పడ్డటువంటి పార్టీలో భిన్నాభిప్రాయాలు సహజంగా ఉంటాయి అందరిలో. కానీ మల్లోజుల గారు చేసినటువంటి ఒక ప్రపోజల్ను కొంతమంది వ్యతిరేకించడం అనేది స్వేచ్ఛ. అది పార్టీలో కూడా ప్రజాస్వామ్యం ఉంటుంది, ప్రజాస్వామ్యంలో వ్యతిరేకించవచ్చు. కానీ దాడులు చేసేంత తీవ్ర స్థాయిలో వ్యతిరేకించారు అంటే అది మరీ దుర్మార్గం. అది ఇటీవల కాలంలో మనం ఛత్తీస్గఢ్లో చూసినట్లయితే ఒక దళ సభ్యుడు నేను సరెండర్ అవుతానంటే అతన్ని కొట్టి చంపారని చెప్పి మన పేపర్లో విన్నాం, మనం చూసాం. కానీ ఎంత రాజకీయ చైతన్యంతో ఆలోచిస్తున్నారు ఆ పార్టీ? సైద్ధాంతిక పునాది ఉంది ఆ పార్టీకి అంటే ఆ పునాది కోల్పోయారనేది మనకు అర్థమవుతుంది. అది అత్యంత దుర్మార్గమైనటువంటి ఆలోచన. అది ఎవరైనా పార్టీలో కొనసాగినంత కాలం మేము స్వచ్ఛందంగా పార్టీలోకి వెళ్ళాము, మాకు స్వచ్ఛందంగా బయటికి వచ్చేంత వెసులుబాటు ఉంటుంది. కానీ దాడులు చేసేంత తీవ్ర స్థాయిలో ఉన్నారు అంటే ఎంత దుర్మార్గం చూడండి. ఆలోచన ఏ విధంగా మారిపోయింది. అది అంటే అది తప్పుడు విధానం, తప్పుడు ఆలోచన. అది ఇప్పుడు సెంట్రల్ కమిటీ స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నారంటే పార్టీలో సమిష్టి విధానం అనేది దెబ్బతినిపోయింది.
సమిష్టి నిర్ణయాలు అనేది జరగట్లేదు పార్టీలో. కమ్యూనికేషన్ ఉందా సార్ అసలు సైద్ధాంతికంగా విఫలమైనప్పుడు ఎవరికి వాళ్ళే వ్యక్తిగత నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇక్కడ కమ్యూనికేషనే లేదు వాళ్ళ మధ్య. సైద్ధాంతికంగానే విఫలమైపోయింది పార్టీ ఇక్కడ. ఎందుకంటే ఒకప్పుడు మావోయిస్ట్ పార్టీలో సమిష్టి నిర్ణయాలకు కట్టుబడి ఉండేది. అంటే ఏ నిర్ణయం అయినా సమిష్టిగా తీసుకొని మెజారిటీ నిర్ణయాన్ని అమలు చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు పార్టీ వ్యక్తిగత నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇప్పుడు వ్యక్తిగత నిర్ణయాలు తీసుకున్నారు కాబట్టి ఒకరొకరుగా వచ్చి సరెండర్ అవుతున్నారు. అంటే సమిష్టి విధానం పోయిందనే కదా దాని అర్థం. అంటే ఎంత ఒక రకంగా ఏంటంటే చైతన్యం అనేది దిగజారిపోయిందనే మనం అనుకోవచ్చు. అంటే బయటికి వచ్చిన వాళ్ళలో ఇప్పటిదాకా చైతన్యం దిగజారిపోయి వీళ్ళు సరెండర్ అవుతున్నారని మనం అనుకున్నాం. కానీ పార్టీ లోపలనే సమిష్టి విధానం లేదు. సమిష్టి విధానం కనుక ఉంటే ఈ నష్టాలకు కారణం ఏందో మొన్న బయటకు వచ్చిన వాళ్ళందరూ చెప్పేవాళ్ళు. కానీ ఇప్పటికైనా కూడా మావోయిస్ట్ పార్టీలో ఉన్న వాళ్ళు సమిష్టిగా ఒక నిర్ణయం తీసుకొని పార్టీని లీగలైజ్ చేస్తేనే ఒక మంచి ప్రయోజనం ఉంటుంది, భారత ప్రజలకు ఒక మంచి నాయకత్వం ఉంటుంది అనేది నేను ఫీల్ అవుతున్నా. ఒకరొకరుగా రావడం వల్ల భారత ప్రజలకు ఒక మంచి నాయకత్వం అనేది ఉండదు. లొంగిపోయిన మాజీ మావోలతో పాటు ఒకరిద్దరు కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు కలిసారు. అయితే ఆ కలిసిన సందర్భంలో ఒక అంశం అయితే బయటకు వచ్చింది. అంటే నిషేధిత మావోయిస్టు పార్టీని రాజకీయ పార్టీగా మార్చడానికి కేంద్ర అనుమతి కావాలి, మీ మద్దతు కూడా కావాలని రేవంత్ రెడ్డి గారితో చెప్పినట్టు తెలుస్తుంది. అవసరమైతే మేము మా పోరాటాన్ని కూడా విరమిస్తాం, పిఎల్జేని కూడా రద్దు చేస్తాం, సాయుధ పోరాటాన్ని కూడా ఆపేస్తాం, కానీ రాజకీయ పంతాలు కొనసాగడానికి ఆ పార్టీకి అవకాశం ఇవ్వాలని ఒక ప్రపోజల్ వచ్చిందని బయటకు వచ్చింది సార్. ఆ ప్రపోజల్ యాక్సెప్ట్ చేస్తారా సార్? సీఎం గారిని కలవడం అనేది సంతోషమే అండి అది. ఎందుకంటే అసలు అందరు కోరుకునేది అదే కదా. అమిత్ షా గారు అదే చెప్తున్నారు కదా, గత సంవత్సరం నుంచి అదే చెప్తున్నారు కదా. మీరు ఆయుధాలు వదిలిపెట్టి రండి, జనజీవన స్రవంతిలోకి వచ్చేసి ప్రజల మధ్య ఉండి ప్రజల సమస్యల కోసం మీరు పోరాడండి అని వాళ్ళే చెప్తున్నారు. మొన్న రెడ్ కార్పొరేట్ పరిచి సరెండర్ అయిన వాళ్ళందరినీ అసెంబ్లీకి తీసుకెళ్లాడు కదా, ఛత్తీస్గఢ్ లో తీసుకెళ్లాడు. రమ్మనే వాళ్ళు వెల్కమ్ చేస్తున్నారు. ఇంకా కొత్తగా అడగడం ఏముంది దాంట్లో? ఆయుధాలు మీరు వదిలిపెట్టడానికి రెడీగా ఉన్నారు అంటే రెడ్ కార్పొరేట్ వేసి తీసుకెళ్తున్నారు కదా, అంతకంటే ఇంకేం కావాలి? ఇంకా సపోర్ట్ ఏం కావాలి? భారత ప్రజాస్వామ్యంలో ఏదైనా ఒక క్రైమ్ చేసిన వాడిని నేరస్తునిగా చూస్తారు, అది ఉంది కదా. ఇవాళ మావోయిస్టులు ఒక సోషల్ కాజ్ కోసము అక్కడ ఉద్యమం చేశారు కాబట్టి భారత ప్రభుత్వము వాళ్ళ కోసము రెడ్ కార్పొరేట్ వేసి ఆహ్వానిస్తుంది. మీరు రండి, ఆయుధాలు వదిలిపెట్టి రండి, మీరు సరెండర్ అవ్వండి, ప్రజల కోసం పోరాడండి. దాంట్లో తప్పేముంది దాంట్లో? వీళ్ళు కొత్తగా దాన్ని ఏదో అడగడము అది ఆశ్చర్యంగా ఉంది. అది ఎప్పటి నుంచో చెప్తున్నారు కదా. అంటే పార్టీని నిషేధిత అనే జాబితా నుండి తీసేసి దాన్ని లీగల్ గా రాజకీయంగా కొనసాగించడానికి దాన్ని అని ప్రపోజల్. ఆయుధాలు పట్టుకొని రండి, గవర్నమెంటే చేస్తుంది కదా ఆ పని. నువ్వు ఆయుధాలు అక్కడే పెట్టేసి వచ్చి మాకు లీగల్ చేయండి అని అంటే వ్యక్తిగతమా అది పార్టీ నిర్ణయమా? ఇప్పుడు మొన్న ఎవరు మన దేవ్జీ గారు వెళ్ళి మాట్లాడారు, అది నీ వ్యక్తిగత నిర్ణయమా పార్టీ నిర్ణయమా? పార్టీ సమిష్టిగా ఆలోచించుకొని రండి, ఎవరు వద్దంటున్నారు? రమ్మనే చెప్తున్నారు కదా అందరూ. సీఎం గారు కూడా అదే చెప్పుంటారు నాకు తెలిసి. అది మీడియాలో వాళ్ళు వచ్చి చెప్పాలి బయటికి. వద్దన్నది ఎవరు వాళ్ళను? ప్రజాస్వామ్యంలో మీరు ఎప్పటి నుంచో మీరు ప్రజాస్వామ్యబద్ధంగా మీరు ఫైట్ చేయండి, రాజ్యాంగబద్ధంగా ఫైట్ చేయండి అని చెప్పేసి సరెండర్ అయిన వాళ్ళకు రాజ్యాంగాలు చేతులు పెడుతున్నప్పుడు ఇంకా ఆ ప్రశ్నకి ఏమైనా అర్థం ఉందా? అలా అడగటంలో ఏమైనా అర్థం ఉందా? ఎవరు దాన్ని వ్యతిరేకించలేదు. దాన్ని మన తెలంగాణలో ఉన్నటువంటి పోలీసు వారు కానీ లేకుంటే ప్రభుత్వం కానీ వెల్కమే చెప్తుంది. అది వీళ్ళేదో వాళ్ళు వద్దంటున్నారు అని చెప్పేసి ఆ అట్మాస్ఫియర్ క్రియేట్ చేయడం కరెక్ట్ కాదు. అది సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ వెరీ ఓపెన్గా ఉన్నారు, వాళ్ళు చాలా ఓపెన్గా ఉన్నారు. మీరు ఆయుధాలు వదిలిపెట్టి ప్రజాస్వామ్యబద్ధంగా రాజ్యాంగబద్ధంగా ప్రజల మధ్య ఉండేసి మీరు పోరాటాలు చేయండి, ప్రజల సమస్యల్ని పట్టించుకోండి, ప్రభుత్వం దృష్టికి తీసుకురండి, మీరు ప్రభుత్వంలో కూడా మీరు కూడా భాగస్వాములు కండి అని చెప్తున్నారు కదా. హ్యాపీ కదా, అది నేనైతే స్వాగతిస్తున్నాను దాన్ని. సార్ దేవ్జీ గారు అయితేంది, అలాగే రాజిరెడ్డి వీళ్ళైతే మాత్రం మార్చి 31 లోపు ఎట్టి పరిస్థితుల్లోనూ రారు, ఆ తర్వాత రావచ్చు రాకపోవచ్చు, వీళ్ళు దొరకరని ప్రచారం జరిగింది. కానీ పరిస్థితులు ఏమైనాయో మారినాయో ఏమైందో తెలియదు. వారు అరెస్ట్ అయ్యారో లేకపోతే లొంగిపోయారో తెలియదు, అరెస్ట్ అయ్యారు మొత్తానికి. ఆ తర్వాత లొంగిపోయారు, కొంచెం ప్రచారం జరుగుతుంది. లొంగిపోయిన సందర్భంలో వాళ్ళు మీడియా ముందు మాట్లాడిన మాటలు మీరు ఏం ఎక్స్పెక్ట్ చేశారు, వాళ్ళు ఏం మాట్లాడారు? ఒకటండి, వాళ్ళు ఎలా వచ్చారనేది మనకు సంబంధం లేదండి. ఓకే, వచ్చారు, మనం సంతోషించాలి. ఎందుకంటే మనము డెమోక్రటిక్ పార్టీలో ఈ ప్రజాస్వామ్యంలో మనం వాళ్ళు బయటికి రావాలనే కోరుకున్నాం.
వచ్చారు మన మధ్యలో ఉండి వాళ్ళు ఏమైనా పోరాటాలు చేయనియండి, తప్పులేదు దాంట్లో. కానీ సాయుధంగా ఉన్నప్పుడు అనేక మంది యువకులు ఈ విప్లవ సిద్ధాంతానికి ఆకర్షితులయ్యి పార్టీలోకి రిక్రూట్ అయిన వాళ్ళు ఉన్నారు. ఓకే. చాలా మంది అక్కడే చనిపోయారు వాళ్ళు. అనేక మంది అరెస్ట్ అయ్యి ఇప్పటికీ జైళ్ళల్లో ఉన్నారు. లక్షల మంది ఉన్నారు. ఇప్పుడు ఎన్నో కుటుంబాలు పోలీసు నిర్బంధం వల్ల చింద్రమైపోయిన కుటుంబాలు ఉన్నాయి. అదేవిధంగా అనేక ఆదివాసీ ప్రాంతాలలో కొన్ని గూడాలు ఖాళీ చేసి ఇంకొక ప్రాంతానికి వెళ్ళిన సందర్భాలు ఉన్నాయి. వాళ్ళకు జీవనోపాధి కూడా కరువైపోయింది. అటువంటి వాళ్ళు మన భద్రాచలం బార్డర్లో చాలా మంది కనిపిస్తారు మనకు. అంటే ప్రజల జీవన విధానం చింద్రాబింద్రం అయిపోయింది ఈ ఉద్యమం చేయబట్టి. కాబట్టి మావోయిస్టు పార్టీ నుంచి బయటికి వచ్చిన వాళ్ళు అక్కడ ఏం జరుగుతుంది, అసలు లోపల ఏం జరుగుతుంది అనే విషయాన్ని ప్రజలకు చెప్తారేమో అని చెప్పి ఎక్స్పెక్ట్ చేశాను నేను. అంటే అక్కడ వాళ్ళ మానసిక స్థితి ఎలా ఉంది, పోలీసుల యొక్క నిర్బంధం ఎలా ఉంది, ఈ నిర్బంధంలో పార్టీ కొనసాగుతుందా, కొనసాగడానికి ఏం సమస్యలు ఉన్నాయి అనే విషయాన్ని ప్రజల ముందు చెప్తారని చెప్పేసి అనుకున్నాం. తర్వాత దేవ్జీ లాగానే ఇంకా ఎంతమంది రావడానికి సిద్ధంగా ఉన్నారు, పోనీ వాళ్ళు సిద్ధంగా ఉన్నారా లేరా ఆ విషయమైనా మాట్లాడతారేమో అని చెప్పి అనుకున్నాము. కానీ నేను చాలా ఎక్స్పెక్ట్ చేశాను. పార్టీకి సంబంధించిన మానసిక స్థితి ఎలా ఉందో ఆయన మాట్లాడతాడేమో అని చెప్పేసి నేను ఎక్స్పెక్ట్ చేశాను. కానీ అదేం జరగలేదు, బాధగా అనిపించింది కొంచెం. అది మా పోరాట పంత అయితే మాత్రం ఇక ప్రజాస్వామ్య యుతంగా కొనసాగుతుందని కూడా చెప్తున్నారు లొంగిపోయిన వాళ్ళు. సంతోషం అండి, చాలా సంతోషం. ప్రజాస్వామ్యంలో అందరూ అలా చేస్తే మంచిదే కదా. సాయుధ తిరుగుబాటుకు కాలం చెల్లిందనేది వేరే ఆ మాటల్లోనే మనకు అర్థమవుతుంది. మనకు అది ప్రజాస్వామ్యబద్ధంగా ఉండి రాజకీయ నాయకులుగా ఉంటే వెల్కమ్, రండి, మంచిదే కదా. ఆయుధాలు ఎందుకు, మనకు రాజ్యాంగం ఉంది కదా. మనకు రాజ్యాంగబద్ధంగా ఫైట్ చేస్తారంటే మన అందరం వెల్కమ్ చెప్పాలి. నేను కూడా వెల్కమ్ చెప్తున్నా. దేవ్జీ అన్న వీళ్ళందరూ ఒక రాజకీయ పార్టీ పెట్టేసి చేస్తా అంటే చేయండి, తప్పులేదు దాంట్లో. సార్, ఇప్పుడున్న పరిస్థితుల్లో బూర్జువా పార్టీ అదే ఆధిపత్యం కొనసాగుతుంది, ప్రజా ఆమోదం కూడా కొనసాగుతుంది. ఇప్పుడు యువతకు కూడా చాలా మంది కూడా విలువలు అనేది కూడా చాలా వాళ్ళు ఎడ్యుకేషన్లో పడి ఉద్యోగాల పడి కూడా వాళ్ళు భావజాలం కంటే ఎక్కువ కూడా వ్యాపారం సంబంధించిన ఉద్యోగం సంబంధించిన దాని మీద ఎక్కువ కేర్ చేస్తున్నారు. ఇప్పుడున్న ఈ మారిన పరిస్థితుల్లో ఒక రాజకీయ వేదిక ఒక సిద్ధాంతాల ప్రకారం పెడితే నడిచే అవకాశం ఉందా? ఓటుకు నోటిస్తే కానీ ముందుకెళ్ళని పరిస్థితుల్లో ఎట్లా మనుగడ సాధిస్తుంది? మీరు చెప్పింది చాలా క్లిష్టమైన ప్రశ్ననే ఇది. కాకపోతే ఏంటంటే ఇప్పుడున్నటువంటి జనరేషన్ పాత జనరేషన్, నేను 80లో ఆ దశకంలో ఉన్నటువంటి జనరేషన్ నుంచి వచ్చినవా కాబట్టి మా అప్పుడు ఏంటంటే ఆదర్శం అనేది కొంచెం ఎక్కువ పాలల్లో ఉంది అప్పుడు. ఇప్పుడున్న యూత్కు అటువంటి ఆదర్శం అనేది లేదండి వాళ్ళు. ఎందుకంటే అరచేతిలో వాళ్ళు స్వర్గాన్ని చూస్తున్నారు. వాళ్ళు మొబైల్ ఫోనా? ఎస్, మొబైల్ స్వర్గాన్ని చూస్తున్నారు. ఆ మొబైల్లోనే వాళ్ళ జీవితం అంతా దాంట్లో గడిచిపోతుంది. కానీ మా అప్పుడు ఏంటంటే మేము పుస్తకాలు చదివేవాళ్ళం. ఇప్పుడు పుస్తకాలు చదివే ఇంట్రెస్ట్ ఎవరికి లేదు. ఇప్పుడు ఏ టెక్నాలజీ వచ్చిన తర్వాత ఇంకా సరళమైపోయింది. టెక్నాలజీ అనేది చాలా సరళమైపోయింది. ఈ పరిస్థితుల్లో యూత్ ఆదర్శవంతంగా ఆలోచించడం అనేది బహుశా మనం ఎక్స్పెక్ట్ చేయలేము. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా పోరాటాలు కూడా రూపం కూడా మారాల్సిన అవసరం ఉంది. ఇవాళ భారతదేశంలో విప్లవ పరిస్థితులు అయితే లేవు, వెరీ క్లియర్గా మనకు అర్థమవుతుంది. యూత్ కూడా అటువైపు వెళ్ళట్లేదు. ఎందుకంటే 2019 నుంచి రిక్రూట్మెంట్లు ఆగిపోయినాయని మన డీజీపీ గారు చెప్పడమే మనకు అది ఒక రికార్డెడ్ స్టేట్మెంట్. కాబట్టి అంత క్లారిటీగా మనకు తెలిసినప్పుడు ఇంకా మనం ఈ ప్రజలను సాయుధ పోరాటం వీళ్ళని ఇంకా ఇన్స్పైర్ చేద్దాము, వీళ్ళు సాయుధ పోరాటం కొనసాగిస్తారు, అటువైపు వెళ్తారు అనేది మాత్రము అది అత్యాశ అవుతుంది. అది బహుశా వాళ్ళు ఏమైనా అట్లా అనుకుంటే దానికి మనం ఏం చేయలేము. కానీ ఇప్పుడు యూత్ అయితే అటువైపు వెళ్ళే ఆలోచనలు మాత్రం ఎవరికీ లేవండి. అవి ఇప్పుడు వాళ్ళ లైఫ్ని ఎలా సెటిల్ చేసుకోవాలనే దాంట్లో చాలా కీలకంగా ఆలోచిస్తున్నారు. యూత్ కూడా చాలా షార్ప్గా ఉన్నారు. ఎందుకంటే ప్రపంచంలో ఎక్కడ ఏం జరుగుతుంది అనేది క్షణాల మీద వాళ్ళకి తెలిసిపోతుంది. కాబట్టి వాళ్ళు చాలా షార్ప్గా ఉన్నారు. కానీ వాళ్ళ లైఫ్ను ఎలా మోడిఫై చేసుకునే దాంట్లో ఉన్నారు తప్ప ఇంకొకరి కోసం మనం ఆలోచిద్దాం, మన లైఫ్ను సాక్రిఫై చేద్దాము అనేటువంటి ఆలోచనలో అయితే యూత్ లేరు అనేది నాకు అనిపిస్తుంది. యూత్ ఏంటంటే ఇప్పుడు వాళ్ళకి కావాల్సింది ఉపాధి కావాలి, వాళ్ళకు ఫైనాన్షియల్గా వాళ్ళు సెటిల్ కావాలి.
దానికోసం ఎక్కువ వాళ్ళు ఆలోచన చేస్తున్నారు, అటువంటి ప్రయత్నాలలో ఉన్నారు వాళ్ళు. కానీ సొసైటీ కోసం ఆలోచించాలనే ఆలోచన కానీ వాళ్ళకి లేనట్టుగానే నాకు అర్థమవుతున్నది. సార్, ఈ మధ్య మల్లోజుల గారు ఇంటర్వ్యూలో భాగంగా ఒక మాట మాట్లాడారు. ఇంత సిద్ధాంతం ఉన్న పార్టీ, ఇంత కమిట్మెంట్ ఉన్న పార్టీ మిలిటరీ చేతిలోకి వెళ్ళిపోయింది, వాళ్ళ డామినేషన్ కూడా వెళ్ళిపోయింది, అసలైన సిద్ధాంతాలు పక్కబడిపోయి మిలిటరీ అనేది ఇక పార్టీని శాసించే స్థాయికి ఇంకా వెళ్ళిపోయింది అనేది ఒక మాట మాట్లాడారు. అబ్సల్యూట్ కరెక్టే అండి అది. ఎందుకంటే మిలిటరీ ఎప్పుడు కూడా ఆయుధం అనేది అత్యంత ప్రమాదకరమైంది. అది మావోయిస్టుల చేతిలో ఉన్నా లేకుంటే ఇంకా ఎవరి చేతిలో ఉన్నా కూడా ప్రమాదమే అది. ఎప్పుడు కూడా సైద్ధాంతిక పునాది మీద ఏర్పడ్డటువంటి పార్టీ ఆయుధం మీద ఒక ఆధిపత్యంలోకి, అంటే సైనిక నిర్మాణాలే ప్రధానమైపోయినప్పుడు ఆయుధం ఆధిపత్యం అయిపోతుంది అక్కడ. సైద్ధాంతిక పునాది కాదు అక్కడ. ఆయన కరెక్ట్గా గుర్తు చేశాడు, అది ఐడెంటిఫై చేశాడు. చేసినప్పుడు పార్టీ ఏం చేయాలి? సైద్ధాంతిక పునాదిని ప్రజలలో ఏర్పాటు చేసుకోవాలని చెప్పేసి పార్టీ పంతాను మార్చుకోవాలంటే ఏంది? లీగల్ పోరాటాల వైపు రావాలి. అటువైపు వెళ్ళలేదు అది. ఇప్పుడు దేవ్జీ లాంటి వారు వచ్చి మేము రాజకీయ పార్టీ పెడతాము, రాజకీయాలు చేస్తాము అన్నారంటే ఏంటిది? ఇక్కడ మన క్లారిటీగా అర్థమైపోతుంది కదా మనకు. అంటే సాయుధ పోరాటం అనేది వైఫల్యం చెందింది, ఇంకా ప్రజలు సాయుధ నిర్మాణాలు కానీ సాయుధ పోరాటం కానీ ఇంకా జరగదిగా, దానికి అవకాశాలు లేవు కాబట్టి మేము ప్రత్యక్ష రాజకీయాల్లోకి మేము వస్తామని చెప్పి అంటున్నారు. అంటే వెరీ క్లియర్గా మనకు అర్థమవుతుంది, సైద్ధాంతిక పునాది మీదనే ఏదైనా నడవాల్సింది. అంటే ఈ యాక్షన్స్, అంటే మిలిటరీ యాక్షన్ అనేది తాత్కాలిక ప్రయోజనాలకు మాత్రమే అది కొంచెం అవకాశం ఇస్తుంది తప్ప దీర్ఘకాలిక ప్రయోజనాలు అనేది సైద్ధాంతిక పునాది. ప్రజలలో సైద్ధాంతిక పునాది రావాలి వాళ్ళకు. అంటే ఎలా వస్తుంది? ప్రజలు ఈ సమస్య మాది, మా సమస్య కోసము మేము ఈ పద్ధతిలో పోరాడితే తప్ప మా సమస్య పరిష్కారం కాదు అని ప్రజలు ఫీల్ అవ్వాలంటే మీరు రాజకీయంగా వాళ్ళని ఎడ్యుకేట్ చేయాలి వాళ్ళు. కానీ ఇక్కడ ఏం జరిగిందంటే ఆయుధాలతోని సాయుధ నిర్మాణం చేశారు. దానివల్ల ప్రజా పునాది తగ్గిపోయింది, ప్రజల్లో రాజకీయ చైతన్యం తగ్గిపోయింది. అందుకే ఇవాళ దండకారణ్యం లాంటి ఒక చిన్న పాకెట్లో విపరీతమైనటువంటి నష్టాలు జరుగుతున్నాయి. మన విశాలమైనటువంటి భారతదేశం, మనం మిగతా చోట్ల ఎక్కడ దాని ప్రభావం లేదు. అంటే ఒక జిల్లా స్థాయి ప్రాంతం అది, లేదంటే ఒక 2 జిల్లాలు కలిపితే ఎంత ఉంటుందో ఆ ప్రాంతంలో ఉన్నటువంటి సైనిక నిర్మాణాలే ఈ దేశాన్ని విముక్తి చేస్తాయని చెప్పేసి బలంగా ఫీల్ అయింది మావోయిస్ట్ పార్టీ. కానీ ఆచరణలో మనకేం తెలిపోతుందంటే సాయుధ నిర్మాణాలు ఎప్పుడు కూడా ఈ దేశాన్ని విముక్తి చేయలేవు. అల్టిమేట్గా ప్రజల యొక్క రాజకీయ చైతన్యము ఈ దేశం యొక్క భవిష్యత్తును నిర్ణయిస్తున్నది వెరీ క్లియర్గా అర్థమవుతుంది. ఇవాళ లాస్ట్కు వ్యక్తిగతంగా, సమిష్టిగా కాదు, మావోయిస్టు పార్టీ సమిష్టిగా నిర్ణయం తీసుకోలేదు. మీరు బాగా గుర్తుపెట్టుకోండి. సెంట్రల్ కమిటీ స్థాయి వాళ్ళు వ్యక్తిగతంగా వచ్చి సరెండర్ అయ్యి మేము రాజకీయాలలోనే ఉంటామంటే సమిష్టి నిర్ణయాలు, సిద్ధాంత ప్రాతిపదిక ఇదంతా పక్కకి వెళ్ళిపోయి వ్యక్తిగత నిర్ణయాలు, వ్యక్తిగతమైనటువంటి ఆలోచనలు ముందుకు వచ్చినవి. అంటే ఇప్పుడు బూర్జో పార్టీలలో ఎట్లయితే వ్యక్తిగత ఆలోచనలు, వ్యక్తిగత నిర్ణయాలు ఉంటాయో అదే స్థాయిలో మావోయిస్టు పార్టీలో కూడా వ్యక్తిగత ఆలోచనలు, వ్యక్తిగత నిర్ణయాలు ఉన్నాయి. కాబట్టి సమిష్టి విధానం కొరవాడింది కాబట్టి వ్యక్తిగతంగా వచ్చి సరెండర్ అవుతున్నారు. సార్, ఇంతకుముందు ఒక మాట మాట్లాడుకున్నట్టు మిలిటరీ మీద ఎక్కువ డిపెండ్ అయింది పార్టీ, మిలిటరీకి కూడా ఎక్కువ ప్రియారిటీ ఇచ్చింది. కానీ కేంద్ర ప్రభుత్వం అనేది చాలా బలమైంది, దాని దగ్గర ఇంకా అత్యంత టెక్నాలజీ ఉంటుంది, అత్యంత ఆయుధాలు ఉంటాయి. వాళ్ళు తలుచుకుంటే ఎక్కడున్నా ఈ టెక్నాలజీతో ఉపయోగించుకుని ఏమైనా చేయగలుగుతారు. ఆ అంచనా అనేది పార్టీకి లేదా, లేకపోతే లైట్ తీసుకున్నారా? పార్టీకి అంచనా ఉంది, కాకపోతే శత్రువును తక్కువ అంచనా వేయటంలో మొదటి నుంచి అదొక సాంప్రదాయంగా వస్తుంది. మీరు ఏ సమీక్షలు చూసినా పార్టీకి సంబంధించి ఏ సమీక్ష అయినా తీసుకోండి మీరు. నాకు తెలిసి నేను 90లో నేను పార్టీలోకి రిక్రూట్ అయ్యాను. 90 తర్వాత నేను చదివిన ఏ సర్క్యులర్లో కూడా, ప్రతి సర్క్యులర్లో మనము శత్రువుని అంచనా వేయటంలో మనం ఫెయిల్ అయిపోయాము, ఇదే వస్తుంది నీకు. అక్కడ సంవత్సరానికి ఒకసారి సమీక్ష చేస్తారు, రివ్యూ చేస్తారు. ఆ రివ్యూలో ఇదే ఉంటుంది అన్నట్టు. మన శత్రు దాడుల్ని మనం అంచనా వేయలేకపోయాము, నిర్బంధాన్ని అంచనా వేయలేకపోయాము. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఫెయిల్ అవుతూనే ఉన్నారు. ఎక్కడ కూడా అంచనా వేయటంలో వాళ్ళు సక్సెస్ అయింది ఎక్కడ లేదు. కాబట్టి శత్రు యొక్క ఆయుధ సంపత్తి గురించి తెలియదని కాదు, తెలుసు. కానీ ఏంటంటే ఒక మూర్ఖపు ఆలోచన విధానం. ఇది ఇలా అయితేనే మనం గిటన్ కాగలుగుతాము అని చెప్పేసి వాళ్ళు ఒక ఆయుధ శక్తి ద్వారానే ప్రజల్ని ఇన్స్పైర్ చేయగలుగుతాము.
దాడుల వల్లనే ప్రజల్ని ఇన్స్పైర్ చేయగలుగుతాము, దాడుల వల్లనే మనం రిక్రూట్ చేయగలుగుతాము అనే ఒక మూర్ఖపు ఆలోచనతోనే ముందుకెళ్లారు కాబట్టి ఇంత తీవ్రమైనటువంటి నిర్బంధం, తీవ్రమైన నష్టాలను మనం చూస్తాము. సార్, గతంలో ప్రభుత్వాలు ఏమన్నా అటాక్ చేయాలన్నా కానీ ప్రజల మద్దతు అనేది మావోయిస్ట్ పార్టీకి ఉండడం వల్ల కూడా వెనక ముందు ఆలోచించేది, ఒక నిర్ణయం తీసుకుంటే ప్రభుత్వాలకు నష్టం వస్తాయని కూడా ఆలోచించేది. కానీ ఈరోజు ప్రభుత్వం నేరుగా డైరెక్ట్గా చంపేస్తాము లేకపోతే లొంగిపోండి అని చెప్తుంది. అలాగే ప్రజా మద్దతు కూడా ఈరోజు చాలా తక్కువైపోయింది, అసలు వాళ్ళకు మద్దతుగా లేని పరిస్థితి. ఈ లింకు ఎప్పుడు తెగిపోయింది సార్? సాల్వా జుడూమ్ అనేది ఒకటి ఏర్పాటు చేశారు. అది ప్రభుత్వం యొక్క మద్దతుతోని అక్కడ ఉన్నటువంటి కొంతమంది నాయకులు వీళ్ళందరూ కలిసి సాల్వా జుడూమ్ ఏర్పాటు చేసి దానికి ఆయుధాలు అంటే రికార్డెడ్గా ఆయుధాలు ఇచ్చారు. దానికి ఇచ్చినప్పుడు వాళ్ళు అనేకమైనటువంటి దాడులు చేసినప్పుడు ప్రజలకి ఏంటంటే ఆల్టర్నేటివ్ లేదు. ఆ టైంలో ఆల్టర్నేటివ్ లేక ఆ దాడుల నుంచి భయపడి ఊర్లే ఖాళీ చేసి వెళ్ళిపోయారు. సాల్వా జుడూమ్ కొన్ని ఊర్లను తగలబెట్టేసింది. ఎక్కడ దొరికితే అక్కడ మావోయిస్టు మద్దతుదారులను చంపేయడం మొదలుపెట్టారు. ఆ టైంలో ప్రజలందరూ ఏమనుకున్నారంటే కొంతమంది ఒక సెక్షన్ ప్రజలు సాల్వా జుడూమ్ సపోర్ట్ తీసుకున్నారు, ఇంకొక సెక్షన్ వాళ్ళు మావోయిస్టుల సపోర్ట్ తీసుకున్నారు. తీసుకొని ఏం చేశారు, సాల్వా జుడూమ్ మీద దాడులు చేయకుండా మనం దీన్ని ఎదుర్కోవడం కష్టం అని చెప్పి అనుకున్నప్పుడు అప్పుడు దాడులు చేశారు. అప్పుడు పెద్ద పెద్ద గ్రూపులుగా ఏర్పాటు చేసి అంటే పార్టీలో ఉన్నటువంటి సైనిక విభాగాలను అంటే ఈ దళాలన్నింటినీ ఒక దగ్గరికి తీసుకొచ్చేసి ఈ సాల్వా జుడూమ్ వాళ్ళు ఎక్కడున్నారో అక్కడికి వెళ్ళేసి వాళ్ళ మీద దాడులు చేశారు. అంటే ఎర్రబోర్ అనే ఒక ప్రాంతంలో ఒకసారి 52 మందిని చంపేశారు. తర్వాత ఒక ట్రాక్టర్ మీద ప్రయాణం చేస్తుంటే బ్లాస్టింగ్ చేసి అట్లా సాల్వా జుడూమ్ వాళ్ళని చంపేశారు. అట్లా అనేక ప్రాంతాలలో సాల్వా జుడూమ్ వాళ్ళు ఎక్కడున్నారంటే అక్కడ దాడులు చేయడం వల్ల సాల్వా జుడూమ్ అనేది దానికి దిక్కు చూసిన పరిస్థితి దానికి ఏర్పడింది. ఆ టైంలో అరే మనకు ఇప్పుడు దళాలు అవసరం అని చెప్పేసి అంటే సాయుధ శక్తి అవసరం అని చెప్పేసి అప్పుడు పార్టీ ఏం చేసింది, చాలా మంది రిక్రూట్ చేసుకొని అందరికీ దొరికిన ఆయుధం వల్ల వాళ్ళకి ఇచ్చేసి ఒక నిర్మాణం ఏర్పాటు చేసింది. ఆ టైంలోనే దళాల నుంచి ప్లాటూన్ రూపంలోకి వచ్చింది, ప్లాటూన్ నుంచి కంపెనీ రూపంలోకి వచ్చింది, కంపెనీ నుంచి బెటాలియన్లు కూడా ఏర్పడ్డాయి. బెటాలియన్లు కంపెనీ ఈ రూపంలో వచ్చినాయి. ఫస్ట్ బెటాలియన్, సెకండ్ బెటాలియన్, మొదటి కంపెనీ, రెండో కంపెనీ, ఇట్లా ఒక్కొక్క కంపెనీలు అంటే ఒక్కొక్క కంపెనీలో మినిమం ఒక 500 మంది ఉంటారు అన్నట్టు. ఇంత పెద్ద ఇది సాయుధ సంపత్తిని ఇదంతా వాళ్ళు ఏర్పాటు చేశారు. కానీ ఒక క్రమంలో ఏమైందంటే సుప్రీంకోర్టులో ఒక పిల్ పడింది, సాల్వా జుడూమ్కు ప్రభుత్వమే నేరుగా ఆయుధాలు ఇచ్చేసి వాళ్ళని ఎంకరేజ్ చేస్తుంది కాబట్టి ఇది చట్ట వ్యతిరేకమైందని చెప్పేసి అక్కడ వేయడం వల్ల సుప్రీంకోర్టు ఆ సాల్వా జుడూమ్కు వ్యతిరేకంగా ఒక తీర్మానం చేసి ఒక జడ్జిమెంట్ ఇచ్చేసింది. దాంతోనే సాల్వా జుడూమ్ రద్దయిపోయింది. అయితే సాల్వా జుడూమ్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ప్రభుత్వంకు అంటే ప్రభుత్వం పెట్టే క్యాంపులలో పోయేసి రక్షణ తీసుకున్నారు అక్కడ. ఆ టైంలో ఏంది, మన దగ్గర ప్రత్యేక బలగాల్ని ఏర్పాటు చేసినట్టుగానే ఛత్తీస్గఢ్లో జిఆర్డీలు అని చెప్పేసి స్పెషల్ ఫోర్స్ను వాళ్ళు స్టార్ట్ చేశారు. ఈ జిఆర్డీలో ఎవరిని రిక్రూట్ చేసుకున్నారయ్యా అంటే ఈ సాల్వా జుడూమ్లో పనిచేసిన వాళ్ళను రిక్రూట్ చేసుకున్నారు. తర్వాత సరెండర్ అయిపోయి కొంతమంది పార్టీకి వ్యతిరేకంగా ఉన్నటువంటి వాళ్ళని కూడా కొంతమంది దాంట్లో తీసుకున్నారు. వీళ్ళందరి చేత ఏర్పడితే డిఆర్జీ. ఈ డిఆర్జీకి టెర్రైన్ తెలుసు, అక్కడ ప్రజలు తెలుసు, మావోయిస్టులు ఎక్కడెక్కడ ఉంటారో తెలుసు, ఇవన్నీ తెలుసు. కాబట్టి వీళ్ళు ఇప్పుడు ఏం చేశారు, ప్రభుత్వం ఏం చేశారు, డిఆర్జీ ఏంది ప్రభుత్వం ఆధీనంలో ఉన్నటువంటి ఒక సంస్థ. అది విచ్చలవిడిగా ఎక్కడ దాడులు చేయడం అనేది దానికి ఉండదు, ఎందుకంటే దాని కమాండ్ అంతా గవర్నమెంట్ చేస్తుంది కదా. కాబట్టి వాళ్ళు ఇటువంటి వాటిని ఎంకరేజ్మెంట్ చేయరు, ప్రజల మీద దాడులు చేయడం అనేది ఎంకరేజ్మెంట్ చేయలేదు. అయితే ప్రభుత్వం కూడా ఆలోచించింది, ప్రజల మీద ఎప్పుడైతే దురుసుగా మనం ప్రవర్తిస్తామో ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుందని ప్రభుత్వాలకు తెలుసు వాళ్ళు. కాబట్టి ఆ వ్యతిరేకత రాకుండా కేవలం మావోయిస్టు దళాలు ఎక్కడ ఉన్నాయో మావోయిస్టులు ఏడైతే షెల్టర్ తీసుకుంటున్నారో అక్కడికి వెళ్ళేసి డిఆర్జీలు దాడులు చేయడం మొదలుపెట్టినాయి. అట్లా తీవ్రంగా నష్టాలు జరగడం ఇవన్నీ అయితే మనం చూస్తున్నాం. అది ఆ రకంగా సాయుధ నిర్మాణాలు అనేది ఒకప్పుడు అవసరమైంది, తర్వాత అవసరం లేకుండా పోయింది. అది అన్నలు ఉంటే బాగుండేది, అన్నలు లేకపోతే భయం లేకుండా పోయింది. రాజకీయ నాయకులకు అవినీతి చేస్తున్నారు, మొత్తం దందాలు చేస్తున్నారు, భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. వాళ్ళున్న భయం ఒకటి ఉండేది, ఇప్పుడు లేరన్న దాంతో ఇంకా విచ్చలవిడితనం ఎక్కువ పెరిగే అవకాశం ఉందని చాలా మంది మాట్లాడుకుంటున్నారు. అది రాజకీయ లోపం అండి. అది మన రాజ్యాంగం పట్ల అవగాహన లేకపోవడం. మన రాజ్యాంగము అత్యంత పటిష్టమైంది మనకి. అంటే రాజకీయ నాయకులు తప్పు చేస్తే దానికి శిక్షలు లేవనేది తప్పు. అది
తర్వాత ఎవరు తప్పు చేసినా మన రాజ్యాంగంలో దానికి శిక్షలు ఇవన్నీ ఉన్నాయి. దాన్ని అమలు చేసే వాళ్ళు లేరు. ఓకే, అమలు చేసే విధంగా మనము పోరాటాలు చేయాల్సిన అవసరం ఉంది, అమలు చేయించుకోవాల్సిన అవసరం ఉంది. ఒకప్పుడు ఎస్సీల మీద ఎస్టీల మీద దాడులు జరిగితే ఎవరు మాట్లాడే వాళ్ళు లేరు. కానీ ప్రజలు ఎస్సీలు ఎస్టీలు అనేకమైనటువంటి పోరాటాలు చేసి వాళ్ళు ఎస్సీ ఎస్టీ యాక్ట్ అనేది ఒకటి తీసుకొచ్చారు. ఆ యాక్ట్ వచ్చిన తర్వాత ఎవరైనా ఎస్సీలను కానీ ఎస్టీలను కానీ ఏమైనా కులం పేరు పెట్టి తిట్టి వాళ్ళ మీద దాడులు చేయగలిగిన ధైర్యం ఉంటుందా? ఉండదు. కాబట్టి మన రాజ్యాంగంలో అటువంటి ఫెసిలిటీస్ ఉన్నాయి. అయితే ఇవాళ అన్నలు ఉంటేనే అన్నిటినీ అరికట్టగలుగుతారా అంటే మన తెలంగాణలో ఎప్పటి నుంచి అన్నలు లేరండి? 2004 నుంచి అన్నలు లేరు అక్కడ. నల్లమల్ల కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ 2007, 2008లో నుంచి ఆ ప్రాంతాలు కూడా వేకెట్ అయిపోయాయి. ఓకే, అంటే దాదాపు 20 ఏళ్ల నుంచి ఈ ప్రాంతంలో అన్నలు లేరు కదా. మరి ఎవరు అరికడుతున్నారు? పోనీ మన దగ్గర అన్నలు ఉంటేనే అరికడతారని మనం అనుకుంటున్నాం కదా. మన పక్క కర్ణాటక ఉంది, తమిళనాడు ఉంది, కేరళ ఉంది, అటుపోతే ఒరిస్సాలో ఇంకా చాలా భూభాగం ఓపెన్గా ఉంది, మహారాష్ట్ర ఉంది. మిగతా రాష్ట్రాలలో ఎవరు అరికడుతున్నారు? అక్కడ మన చట్టాలే కదా, మన రాజ్యాంగమే కదా. కాకపోతే ఇక్కడ మనకు కావాల్సింది అంటే బ్యూరోక్రాట్స్ దాన్ని కరెక్ట్గా ఇంప్లిమెంట్ చేసినప్పుడు ఇటువంటి అభిప్రాయాలు అన్నిటి ఉండవు. అయితే కొంతమంది ఏం చేస్తున్నారంటే చట్టాన్ని వాళ్ళకు అనుకూలంగా మార్చుకుంటున్నారు రాజకీయ పార్టీల వాళ్ళు. దానివల్ల ఇటువంటి అభిప్రాయం వస్తుంది. కానీ మన రాజ్యాంగము చాలా గొప్పదండి. రాజ్యాంగంలో ఉన్నటువంటి సెక్షన్స్ అంటే మన క్రిమినల్ సెక్షన్స్ కానీ ఇవన్నీ కూడా చాలా పటిష్టంగా ఉన్నాయి. దాన్ని అమలు చేసేటువంటి నాయకులు కావాలి, దాన్ని అమలు చేసేటువంటి బ్యూరోక్రాట్స్ కావాలి. ఇప్పుడు మనం అందరం చదువుకున్న వాళ్ళము, ఇప్పుడున్న యూత్లో మనము కల్పించాలి, రాజ్యాంగం పట్ల అవగాహన కల్పించాలి. మనం ఇవాళ సోషల్ మీడియా చాలా ప్రభావవంతమైంది. రాజ్యాంగం గురించి మీరు ఎక్కువగా ప్రచారం చేయండి, మీరు అవగాహన వస్తుంది కదా. ప్రతి ఒక్కరు ప్రశ్నిస్తారు కదా, ప్రశ్నించినప్పుడు వెనక్కి తగ్గుతారు కొంత. ఇప్పుడు ఏ పోలీస్ స్టేషన్ పోయినా కూడా చూడండి, ఒకప్పుడు 10th క్లాస్ చదివిన వాళ్ళు కానిస్టేబుల్ ఉండేవాడు, ఇప్పుడు బీటెక్ చదివిన వాళ్ళు కానిస్టేబుల్ ఉన్నారు. వాళ్ళు ఎవరి దగ్గర లంచం తీసుకోవాలంటే వాళ్ళే గిల్టీగా ఫీల్ అవుతున్నారు. అని అమ్మ నేను బీటెక్ చదివాను, నేను ఎవరైనా 100 రూపాయలు అడగాలంటే వాళ్ళు ఒక గిల్టీనెస్ ఉంటుంది. అంటే చదువు అనేది అటువంటి ప్రభావం చూపిస్తుంది. ఇప్పుడు ఎడ్యుకేషన్ ఒక మంచి టాప్ లెవెల్కి వస్తుంది. ఇప్పుడు 10th క్లాస్లో ఎవరు ఉద్యోగాలు చేయట్లేదు. ఇప్పుడు బీటెక్లు చదివిన వాళ్ళు, ఎంటెక్లు చదివిన వాళ్ళు మంచి ఉద్యోగాలు చేస్తున్నారు. వాళ్ళలో మనం ఏదైతే దేశభక్తిని పెంచాలి, మనం రాజ్యాంగం పట్ల అవగాహన పెంచాలి, చట్టాలను ఏ విధంగా అమలు చేయాలో నేర్పించాలి, పేదవాడికి ఎట్లా న్యాయం చేయాలో అది నేర్పించి అటువంటి స్థానాలలో నిజాయితీ పరులను పెట్టాలి. అవినీతి పరులు ఉంటే మాత్రం ఈ చట్టాలు అమలు కావండి ఇప్పుడు. కాబట్టి అన్నలు అవసరం కూడా లేదు. నిజాయితీ లోపించినప్పుడే అన్నలు కావాలని అనుకున్నారు తప్ప నిజాయితీ ఉంటే వాళ్ళ అవసరం ఏముంటుందండి? రాజ్యాంగాన్ని పర్ఫెక్ట్ గా మనం అమలు చేస్తే ఆ అభిప్రాయమే పోతుంది. అది ఇవాళ ఎందుకు అలా అన్నలు ఉండాలని ఎందుకు అంటున్నారంటే ఒకప్పుడు అన్నలే అధికారం చెలాయించారు. గ్రామాలలో ప్రజా కోర్టు పెట్టేసి ఏదైనా పంచాయతీ ఉన్నదంటే మొత్తం అక్కడికక్కడ క్షణాల మీద తీర్పులు వచ్చేది. కానీ ఇప్పుడు అటువంటి పరిస్థితి లేదు. రాజ్యాంగంలో కొన్ని కోర్టులు ఉంటాయి, కోర్టులలో కొంత టైం పడుతుంది, కానీ లేట్ అయినా కూడా మంచి తీర్పులే వస్తున్నాయి. కొన్ని పోలీస్ స్టేషన్కు మనం వెళ్ళినప్పుడు ఇంతకు ముందు స్పందించేది కాదు, ఇప్పుడు అంతా డిజిటలైజ్ అయిపోయింది, అంతా కంప్యూటరైజ్ అయిపోయింది. నువ్వు ఒక కంప్లైంట్ ఇవ్వగానే నీకు మెసేజ్ వస్తుంది నీ ఫోన్కు, అది ఏమైందో నీకు వస్తుంది. నువ్వు కరెక్ట్గా నువ్వు దాన్ని ఫాలోఅప్ చేయొచ్చు, నువ్వు ఇంటికాడ ఉండే ఫాలోఅప్ చేయొచ్చు. ఇంతకు ముందులాగా పరిస్థితులు ఇప్పుడు లేవండి. ఇప్పుడు స్టేషన్లలో కూడా అందరూ మారిపోతున్నారు, కొత్త రక్తం వస్తుంది, వాళ్ళకు కూడా కొంత నిజాయితీ వస్తుంది. ఇంకా మారాల్సిన అవసరం ఉంది, చట్టాన్ని కరెక్ట్గా అమలు చేయాల్సిన అవసరం ఉంది. అటువంటి యూత్, అటువంటి నిజాయితీ కలిగిన లీడర్షిప్స్ రావాలి మనకు. అంటే బ్యూరోక్రాట్స్లో కూడా మంచి లీడర్షిప్ రావాలి. వచ్చినప్పుడు ఇవి అటువంటి అభిప్రాయాలన్నీ పోతాయి. ఇవాళ ఒకటండి, మనం ఒకటి ఆలోచించాలి. అన్నలు అనేది ఎక్కడి నుంచి పుట్టుకొచ్చారు? వాళ్ళు మనలో నుంచే పుట్టుకొచ్చారు కదా. మనము నిజాయితీ పరులుగా ఉండి అధికారంలో అంటే ఒక ఇంప్లిమెంటేషన్ చేసేటువంటి స్థానంలో కనుక మనం ఉండుంటే, ఒక రెవెన్యూ డిపార్ట్మెంట్లో కానీ, ఒక పోలీసులో కానీ, ఒక న్యాయ వ్యవస్థలో కానీ అన్నం లాంటి వాళ్ళు అందులో ఉంటే ఎంత పర్ఫెక్ట్గా ఇంప్లిమెంటేషన్ చేయగలుగుతారు. మనం అట్లెందుకు ఆలోచించట్లేదు? ఇప్పుడు ఇలా ఆలోచించే వాళ్ళందరూ కూడా ఈ చట్ట సభలలో అన్నం లాంటి మనుషులు ఇందులో ఉండాలని కోరుకోవాలి.
సాయుధ పోరాటం వాళ్ళ అక్కడ రాజ్యాంగ వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటం కదా, అక్కడ కోరుకోవడం కాదు, మనం ఇక్కడ రావాలని కోరుకోవాలి. మీ పిల్లల్ని అట్లా తయారు చేయండి, మీ బ్రదర్స్ని అట్లా తయారు చేయండి, మీ సిస్టర్స్ని అట్లా తయారు చేయండి, నిజాయితీగా వాళ్ళు ప్రజల కోసం పనిచేసే విధంగా తయారు చేయండి. తయారు చేసి చట్టసభలకు పంపించండి వాళ్ళను. లేకుంటే ఒక పోలీస్ రిక్రూట్మెంట్ అయ్యేటప్పుడు మంచి నిజాయితీ పరులను పంపించండి అక్కడ. లేకుంటే కోర్టులలో మంచి నిజాయితీ పరులను పంపించండి. ప్రజల కోసం పనిచేసే వాళ్ళని అందులో పంపించేసి అందులో వాళ్ళని పెట్టండి. వాళ్ళు ఎంత బాగా పనిచేస్తారు వాళ్ళు. అటువంటి వాళ్ళను మనం తయారు చేయాలి. మనము మావోయిస్టులను తయారు చేసుడు కాదు, మనం చట్టాలను కరెక్ట్గా ఇంప్లిమెంటేషన్ చేసేటువంటి లీడర్షిప్ను మనం తయారు చేయాలి. అప్పుడు సమాజం బాగుపడుతుంది. సార్, దండకారణ్యంలో విపరీతమైన ఖనిజాలు ఉన్నాయి, వేల కోట్ల సంబంధించిన ఖనిజాలు ఉన్నాయి. వాటి కోసమే కార్పొరేట్లను ఇవ్వడానికి వాళ్ళ చేతులు ఇవ్వడానికి ఈ కగారు తీసుకొచ్చిందంటూ కూడా ఇటు ప్రచారం జరుగుతుంది. ఇదే సందర్భంలో మావోయిస్టుల కండగా ఆదివాసులు ఉన్నారు, ఆదివాసుల కండగా మావోయిస్టులు ఉన్నారు. కానీ ఇప్పుడు మావోయిస్టులు అందరూ కూడా బయటకు వస్తున్నారు. ఆదివాసుల పరిస్థితి ఆదివాసులు వాళ్ళని వాళ్ళు కాపాడుకుంటారండి. మావోయిస్టులు ఉండి కాపాడుతున్నారంటే దండకారణ్యంలో మావోయిస్టులు ఉన్నారు, కరెక్టే. నల్లమలలో ఏ మావోయిస్టులు ఉన్నారండి 20 ఏళ్ళ నుంచి? పోనీ కర్ణాటక, తమిళనాడు, కేరళ ప్రాంతంలో ఉన్నటువంటి అడవి ప్రాంతంలో ఏ మావోయిస్టులు ఉండి ప్రొటెక్ట్ చేస్తున్నారు అక్కడ? పోనీ ఇంకొకటి, రూర్కెలా అనే ప్రాంతం ఉంది మన భారతదేశంలో, అత్యధిక ఖనిజాలు అక్కడ, ఇనుము అక్కడి నుంచి వస్తుంది. రూర్కెలా ప్రాంతంలో ఏ మావోయిస్టులు ఉన్నారండి అక్కడ? అది కూడా అడవి ప్రాంతమే కదా. అంటే మన భారతదేశంలో విశాలమైనటువంటి అడవి భూభాగం ఉందండి మనకు. అన్ని చోట్ల మావోయిస్టులు ఉండి దాన్ని ఏం ప్రొటెక్ట్ చేయట్లేదు. దాన్ని మన భారతదేశ అవసరాలకు అనుగుణంగా అక్కడ ఖనిజాలను మనం వాడుకోవాలి. అది మన జాతీయ సంపద. అది అయితే వాటిని ఎలా వెలికి తీస్తున్నారు అనేది ప్రశ్న. అది రైట్. అదాని తీస్తున్నాడా, అంబానీ తీస్తున్నాడా, ఇంకెవరో కార్పొరేట్ కంపెనీలు తీస్తున్నాయా, ఎవరు తీస్తున్నారు అనేది ఒక మనకి ఇప్పుడు పెద్ద వేధిస్తున్న ప్రశ్న అది. కానీ ప్రభుత్వమే తీయమని చెప్పండి, తప్పేముంది? అలా ఎందుకు మనం డిమాండ్ చేయకూడదు? కానీ ప్రభుత్వానికి ఆ శక్తి సామర్థ్యాలు లేవు. ప్రభుత్వంలో నిజాయితీ కలిగినటువంటి అధికారులు లేవు, తీయించగలిగిన అధికారులు లేరు. వాళ్ళు ఏదో ఒక ప్రైవేట్ సంస్థకే అది ఇస్తున్నారు. ఇప్పుడు అన్ని విభాగాలన్నీ ప్రైవేట్ అయిపోతున్నాయి కదా. మరి ఎవరు తీయాలి? అక్కడ ఉన్న ఖనిజాలు ఎవరు తీయాలి? మన దేశానికి ఏంటిది సంపద కావాలన్నా లేదా? మన దేశానికి కావాల్సింది దండకారణ్యంలో సంపద ఉందండి, మన జాతీయ సంపద. అది మనం ఏదో ఒక రోజు దాన్ని బయటికి తీయాలి. మనం ఎప్పటికైనా తీయాల్సిందే. ఇవాళ దాన్ని ప్రొటెక్ట్ చేసేది ఏముంది? ఆదివాసుల హక్కులు హరిస్తున్నారు, దాని మీద మాట్లాడాలి మనం. ఆదివాసుల హక్కులు హరించకుండా దాన్ని ప్రొటెక్ట్ చేస్తూ ఖనిజాలు తీయండి. అది ఆడ ఆదివాసులకు ఏం కావాలి? వాళ్ళ వ్యవసాయ భూములకు నష్టం జరగకూడదు. ఒకవేళ అట్లాంటి నష్టం జరిగితే వాళ్ళకి ఇంకో ఆల్టర్నేటివ్ వ్యవసాయ భూమి ఇవ్వాలి వాళ్ళకు. ఓకే. తర్వాత వాళ్ళ పిల్లలకు అక్కడ మంచి ఎడ్యుకేషన్ కావాలి, వాళ్ళకు వైద్యం కావాలి, వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ కావాలి. ఈ మూడింటిని కల్పించండి. అక్కడ వాళ్ళకు మంచి ప్లేస్లో కల్పించండి, తప్పేముంది? అడవిలో ఉండి ఏ సౌకర్యం లేని దగ్గర ఉండేదానికంటే సౌకర్యం ఉన్న దగ్గర ఉండడం మంచిది కదా. ప్రభుత్వం ఆ చర్యలు చేపట్టట్లేదు. ప్రభుత్వం యొక్క వైఫల్యం అది. ఇవాళ కార్పొరేట్ సంస్థలకు అంటగడుతున్నారంటే ఎవరో ఒక, ఇక్కడ ఇప్పుడు ఆయిల్ ఉందండి, ఓఎన్జీసీ ఉంది మనకు. అటువంటిది ఇంకో సంస్థ లేదు కదా మనకు. అట్లా వెలికి తీసేటువంటి బయలడిలా ఉంది, కొంత గవర్నమెంట్ తీస్తుంది కదా బయలడిలా. ఓకే. దాన్ని ఎవరైనా ఆపుతున్నారా? పోనీ ఇప్పుడు 40 ఏళ్ళ నుంచి దండకారణ్యం నుంచి ఖనిజాలు రావట్లేదా బయటికి? ఐరన్ ఓర్ రావట్లేదా? బాక్సైట్ రావట్లేదా? మినరల్స్ రావట్లేదా? అక్కడి నుంచి వస్తున్నాయి కదా, తీస్తున్నారు కదా. అక్కడి నుంచి మావోయిస్టులకు కూడా నిధులు పోతున్నాయా లేదా? అందుతున్నాయా? వాళ్ళకు డెఫినెట్లీ అందుతాయి. ఎందుకు అందు? వాళ్ళ ఇప్పుడు మొన్న మల్లోజుల వేణుగోపాల్ గారు ఒక ఇంటర్వ్యూ ఇస్తూ చెప్పారు కదా, మేము కూడా ట్యాక్సులు విధిస్తామని. ఎవరి మీద విధిస్తున్నారు ట్యాక్సులు? అక్కడ దగ్గర ఉన్న వాళ్ళనే విధిస్తామని చెప్పారా లేదా? ఆయనతో ఒప్పుకున్నాడు కదా. ఎక్కడో ఉంటే ఎవరు ఇక్కడ కాబట్టి ఫైనాన్షియల్ మొత్తం కూడా ఆయనే చూసేవాడు అని చెప్పాడా లేదా? ఒక యూట్యూబ్ ఛానల్ ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఓపెన్ గా బంగారం డబ్బుల గురించి చెప్పాడు కదా. మరి ఇంకేది కొత్తగా దాని గురించి మనం మాట్లాడదు. వాళ్ళకు ఫైనాన్షియల్ గా సపోర్ట్ చేస్తారు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు. వాడు చిన్నోడా పెద్దోడా ఇది సంబంధం లేదు. ఇవాళ కాకపోతే ఎప్పటికైనా అక్కడ ఉన్నటువంటి ఖనిజాలు మనం బయటికి తీయాల్సిందే. మనము మన దేశ అవసరాలకు దాన్ని వాడాల్సిందే. మనం
అయితే ఇక్కడ ఏంటంటే మనము విచ్చలవిడిగా దాన్ని ఇవ్వకుండా ఒక పద్ధతి ప్రకారంగా ఆదివాసులకు నష్టం జరగకుండా, ప్రకృతికి నష్టం జరగకుండా ఒక పద్ధతి ప్రకారంగా దాన్ని తీసి బయటికి తీసి మనము దాన్ని క్యాష్ చేసుకోవడంలో అది తప్పు లేదు. అది ఎవరైనా చేయొచ్చు ఆ పని. కానీ దాన్ని కరెక్ట్గా సూపర్వైజింగ్ ఉండాలి. అక్కడ ప్రభుత్వం సూపర్వైజింగ్ ఉండాలి. అది ఉందా లేదా అనేది మనం చెక్ చేయాలి. సార్ సందర్భం వచ్చి మాట్లాడుతుందా, నిన్న ఈ మధ్యకాలంలో వరుసగా పేపర్లు వస్తుంది సార్. ఒకటి డంపులకు సంబంధించిన ఒక అంశం అయితే వస్తుంది, భారీ ఎత్తున డంపుల స్వాధీనం అని, లేకపోతే క్వశ్చన్ చేస్తున్నాము లొంగిపోయిన వాళ్ళని కూడా ఆరా తీస్తున్నారు పోలీసులు అని ఒక చర్చ. మరోవైపు మావోయిస్టు పార్టీకి బంగారం డబ్బులు ఎక్కడివి, ఇంత డబ్బు దేనికి అని కూడా చాలా మంది మాట్లాడుకుంటున్నారు. ఈ చర్చకు అట్లా ఏం చెప్తారు సార్? మల్లోజుల వేణుగోపాల్ గారు వెరీ క్లియర్గా మొన్న ఇంటర్వ్యూలో చెప్పాడండి. దానికి బంగారం అనేది ఇప్పుడు ఒకటండి, డబ్బు దాచిపెట్టాలి. డిమానిటేషన్ జరిగింది. ఓకే, అప్పుడు ఏమైంది, మావోయిస్టుల దగ్గర కూడా డబ్బు మార్చుకోవడానికి వాళ్ళకి ఏం బ్యాంకులు లేవు కదా అక్కడ. ఆదివాసులు ఇస్తే ఇది పోయి మార్చుకురారా అంటే ఎంతో మంది అరెస్ట్ అయ్యారు. చాలా మంది అమౌంట్ మార్చారు వాళ్ళకి. అసలు వాళ్ళకి సాధ్యం కాలేదు. అప్పుడు చాలా డబ్బు చెదలబట్టి పోయింది. అది ఆ టైంలో వాళ్ళు ఏం చేశారు, దాన్ని బంగారం కింద కన్వర్ట్ చేశారు. బంగారం ఎప్పుడైనా అది చేసుకోవచ్చు కదా, ఎవరు లోపలికి వచ్చే కాంట్రాక్టర్ ఎవరికి ఇచ్చారో దాని డబ్బు అవసరాలు కన్వర్ట్ చేసుకోవచ్చు, దాన్ని మార్చుకోవచ్చు. దాన్ని వాళ్ళకు డబ్బుకి అవసరం ఏముంది, డబ్బుకు ఆయుధాలు కొనడానికి డబ్బు కావాలి. ఇప్పుడు సాయుధ పోరాటం అవసరమే పోయింది కదా, ఇంకా డబ్బుతో అవసరమే లేదు వాళ్ళకు. ఇప్పుడు ఉన్నదైతే ఉన్నది, ఉన్నదాన్ని అయితే లోపల పెట్టి వచ్చారు. ఇప్పుడు బయటకు వచ్చే వాళ్ళు తీసుకొస్తారు. డంపులలో ఉంటుంది డెఫినెట్లీ, ఆయుధాలు ఉన్నాయి. కొన్ని వందల ఆయుధాలు ఇప్పుడు తీసుకారు కదా. నల్లమలలో 300 ఆయుధాలు ఉండే, అవన్నీ అప్పుడు మేము డంపు చేసి పడేసాం. అవి ఓకే, ఎవరికి తెలియదా ఇప్పుడు, ఎవడు పోయి తీయాలి అక్కడ? ఇప్పుడు నల్లమలలో బోల్డంత తుపాకులు ఉంటాయి, అలా చెదలబట్టిపోయి ఉంటాయి. ఈ పాటికి చెదలబట్టి నాశనం అయిపోయి ఉంటాయి. అవన్నీ తెలియదు ఎవరికి తెలియదు. అక్కడ ఉన్న చాలా మంది ఎన్కౌంటర్లో చనిపోయారు, చాలా మంది దండకరణ వెళ్ళారు, అక్కడ ఎన్కౌంటర్లో చనిపోయారు. ఇప్పుడు ఎవరు తీస్తారు వాటిని? చెదలబట్టిపోతాయి అంతే. ఇప్పుడు ఆయుధాలు, ఇప్పుడు మల్లోజుల గారు వీళ్ళందరూ తీసుకొచ్చారు, కొన్ని ఆయుధాలు తీసుకొచ్చారు. వీళ్ళకి తెలియని ఇంకెన్ని లేవు అక్కడ. ఒక్కోసారి 30 మంది 40 మంది ఎన్కౌంటర్లలో చనిపోయారు కదా, వాళ్ళు పెట్టిన డంపులన్నీ ఏమైపోయింది, మట్టిలో కలిసిపోతాయి. అవన్నీ ఉంటాయి. పార్టీ అన్నప్పుడు ఆయుధాలు ఉంటాయి, డబ్బు ఉంటుంది, బంగారం ఉంటుంది, అన్నీ ఉంటాయి. అవి ఉండకుండా ఎట్లా నడుస్తుంది? అంత పెద్ద సంస్థ నడపాలంటే నాటే జోక్ కదా. నమ్మిన వాళ్ళు మోసం చేశారు, కోవట్లే మొత్తం కూడా దగ్గరుండి దెబ్బతీసి శత్రువుకు అవకాశం ఇచ్చారు. అందుకే ఈరోజు పెద్ద ఎత్తున ఎన్కౌంటర్లు కూడా జరిగాయని కూడా జరుగుతుందా? దాంట్లో ఏం చెప్తారు? ఒకటండి, మీరు అడిగిన ప్రశ్నలో తప్పు లేదు. నమ్మిన వాళ్ళు మోసం చేయడం సొసైటీలో అది ఉంది. అది మావోయిస్టుల పార్టీలో కూడా అది ఉంది. అనేక సందర్భాల్లో కోవట్లు పార్టీని నష్టపరిచారు, అది ఉంది. వాళ్ళు ఏ స్థాయి వాళ్ళు అప్పుడు నష్టం చేసిన వాళ్ళందరూ కూడా దళ సభ్యుని స్థాయి లాంటి వాళ్ళే నష్టం చేశారు. లేదంటే కొద్దిగా కమాండర్ స్థాయి వాళ్ళు ఏదన్నా నష్టం చేసి ఉండొచ్చు. కానీ ఇప్పుడు సెంట్రల్ కమిటీ వాళ్ళే వస్తున్నారు కదా. ఓకే, ఇది ఏ స్థాయి డ్యామేజ్? ఇది దీనికి ఎవరు సమాధానం చెప్పాలి? సెంట్రల్ కమిటీ సెక్రటరీ స్థాయి అతను, అంత స్థాయి వ్యక్తి వచ్చేసి ప్రభుత్వం దగ్గర సరెండర్ అయ్యాడు. మేము ఆయుధాలు ఇస్తామంటున్నాడు, అన్ని ఇస్తామంటున్నాడు, అందరిని తీసుకొచ్చాడు. ఆయన చెప్పడా? ప్రభుత్వం నమ్ముతుందా ఉట్టిగా? పోలీసులు నమ్ముతారా? మన ఇంటెలిజెన్స్ నమ్ముతుంది ఆయన అంత ఈజీగా? ఆయన దగ్గర సమాచారం తీసుకుంటారా లేదా? మీరు చెప్పండి. ఓకే, సమాచారం అడుగుతారు, వాళ్ళు చెప్తారా లేదా తెలియదు. చెప్పాలి కదా. చెప్పకపోతే నిన్నెట్లు నమ్ముతావు? నువ్వు రేపు రాజకీయాల్లో ఎట్లా ఉంటావు? నువ్వు చెప్పకపోతే ఎట్లా అండి? నువ్వు బహిరంగ నేను చెప్పలేదంటే ఊరుకుంటారా? ఎందుకు ఊరుకుంటారు? చెప్తున్నారు కదా సార్, మిమ్మల్ని స్వేచ్ఛగా భద్రత కల్పిస్తాము. భద్రత ఇస్తారండి. నువ్వు ప్రభుత్వానికి సహకరిస్తే భద్రత ఇస్తారు, సహకరించినంత కాలం. మరి అంతే కదా. నిన్నటి వరకు నువ్వు తుపాకులు పట్టుకొని వాళ్ళ మీద యుద్ధం చేసి వాళ్ళనే చంపేసి ఇవాళ నేను తుపాకులు వదిలేస్తారు, నేను కామ్గా ఉంటానంటే ఎందుకు ఊరుకుంటారు? అట్లా ఎందుకు నమ్ముతారు చెప్పండి? బయట చేసే ప్రకటనలకు లోపల జరిగేదానికి చాలా తేడా ఉంటుందంట సార్. ఒకటి నేను చెప్తున్నా, నష్టము ఎవడైనా అందులోకెళ్ళి బయటకు వచ్చిన వాళ్ళే చేసి ఉన్నారంటే నేను దాంట్లో అవాస్తవం అని నేను చెప్పాను. నేను వాస్తవమే, రైట్. కానీ మన ఇంటెలిజెన్స్ ఏం చేస్తుంది తెలుసా? వచ్చిన ప్రతి వాళ్ళను కూర్చోబెట్టి గంటలు ఇంటరాగేషన్ చేస్తారు. చేసేసి వాళ్ళు ఏం చేశారు, పార్టీలో పోయినప్పటి నుంచి ఇప్పటి వరకు నువ్వు ఏం చేసావో నువ్వు సమాచారం ఇవ్వాల్సిందే. నేను ఇయ్యానో నాకు తెలియదు అని అంటే కుదరదు అక్కడ, అంతే. నేను ఎట్లా నమ్ముతారు? ఈ రాజ్యాంగం ఎట్లా నమ్మాలి? నేను ఈ రాజ్యాంగాన్ని పట్టుకొని నువ్వెట్లుంటావు? రేపు నువ్వు అధికారంలోకి వస్తే ఈ రాజ్యాంగాన్ని పట్టుకొని కదా నువ్వు ఇంప్లిమెంటేషన్. అప్పుడు నీ ఈ శాఖలన్నీ ఉంటాయి కదా నీ దగ్గర, ఉంటాయా? ఉన్నాయి.
కాబట్టి ఎందుకు నమ్ముతారు నిన్ను చెప్పు. కాబట్టి ఇవాళ సెంట్రల్ కమిటీ వచ్చేసి సరెండర్ అయిపోయింది గవర్నమెంట్. ఇంకా ఏం నష్టం అండి? ఇంకెవరు కోర్టులు ఎవరు ఇక్కడ ఇంట్లో ఎవరు చెప్పు? సెంట్రల్ కమిటీ ఒక్కరా ఇద్దరా? సెంట్రల్ కమిటీ వాళ్ళు ఒకరా ఇద్దరా చెప్పండి? అందరు వచ్చేసారు కదా. కొద్దిమంది ఎన్కౌంటర్ అయ్యారు. మెజార్టీ వాళ్ళైతే బయటకు వచ్చేసారా లేదా? మేము ఏం చెప్పలేదు, ఏ సమాచారం ఇవ్వలేదు అనేది అబద్ధం అండి. వెరీ క్లియర్. ఎవరైనా వచ్చిన వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సిందే, 100% ఇవ్వాల్సిందే. ఎందుకు నమ్మాలండి నిన్ను చెప్పండి? ఎందుకు నమ్మాలి? నిన్నటి వరకు నేను నీకు వ్యతిరేకంగా పనిచేసి ఇవాళ నేను వచ్చిన అంటే నేను ఎందుకు నమ్మాలి? అంటే మన ఇంటెలిజెన్స్ గురించి మనం తక్కువ అంచనా వేసినట్టే నమ్మాలంటే. అసలే నమ్మరు. దేశ అంతర్గత భద్రత అది. నువ్వు నమ్మినట్టు నువ్వు యాక్షన్ చేసేది రేపు పొద్దుగాల ఇంకేదైనా చేస్తే నిన్ను ముఖ్యమంత్రి దగ్గర తీసుకెళ్తున్నారు, అందరి దగ్గర తీసుకెళ్తున్నారు. ఏ నమ్మకం మీద తీసుకెళ్తారు నిన్ను? మన అసెంబ్లీలకు తీసుకొని వెళ్ళారు, 40 మందిని తీసుకెళ్లారు. వాళ్ళ మీద నమ్మకం వస్తేనే తీసుకెళ్తారు అక్కడికి. నువ్వు లోపల ఇంకొకటి పెట్టుకొని నువ్వు ఏదైనా చేస్తే అక్కడ జరగవా రేపు? నువ్వు సంపూర్ణంగా మారావని ఏంటిది? ప్రూఫ్ ఏంటిది చెప్పండి? నువ్వు సంపూర్ణంగా నేను ఆయుధాలు వదిలిపెట్టాను, ఆ సిద్ధాంతం నాకు సంబంధం లేదు, నేను ఇక జనజీవన స్రవంతిలో రాజ్యాంగబద్ధంగానే నువ్వు జీవిస్తాను అని అనటానికి ఏంటిది? కులమానదం ఏమిటిది? నువ్వు క్లారిటీగా నీకు సంబంధించింది ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇవ్వకుండా ఈ వ్యవస్థలు ఏవి కూడా నిన్ను విశ్వసించవు. అట్లా అని చెప్పేసి నిన్ను వేధిస్తారని కాదు, నీకు ఎర్ర తివాచీలేసి నిన్ను ఆహ్వానిస్తుంది ఇక్కడ గవర్నమెంట్. నీకు డిపార్ట్మెంట్లో అధికారులు కూడా నిన్ను ఇష్టంన్నట్టు మాట్లాడరండి. మరి చాలా వాళ్ళంతా చదువుకున్న వాళ్ళు కదా, ఐపీఎస్లు ఐఏఎస్లు చేసిన వాళ్ళు చాలా రెస్పెక్ట్గా మాట్లాడతారు. నీ గురించి అన్ని తెలిసిన వాళ్ళు కదా, నువ్వెందుకు అందులోకి వెళ్ళావో తెలుసు కదా వాళ్ళకు. అది ఎందుకు ఫెయిల్ అయిందో కూడా మనకంటే ఎక్కువ రాజకీయ తరగతులు చెప్తారు వాళ్ళు. ఇప్పుడు మనకు మనకంటే కమ్యూనిస్టుల కంటే ఎక్కువ జ్ఞానం ఇప్పుడు మన ఇంటెలిజెన్స్ వాళ్ళకు ఉంది. వాళ్ళు ఎన్నో ఉదాహరణలు చెప్తారు, నీ మైండ్నే మోటివేట్ చేస్తారు. ఇంకా నువ్వేం దాచుకుంటావు వాళ్ళ దగ్గర? నీకంటే ఎక్కువ జ్ఞానం వాళ్ళకు ఉంది. నువ్వు అబద్ధం చెప్తే కూడా తెలుసా? ఇప్పుడు టెక్నాలజీ ఎంత ఉంది తెలుసా? నీ మైండ్లో మొత్తం ఏం జరుగుతుందో వాళ్ళు చెప్పగలుగుతారు. వాళ్ళు అంత జ్ఞానం ఉంది వాళ్ళ దగ్గర. మన ఇంటెలిజెన్స్ అంటే ఏంది అంత ఈజీయా? తెలంగాణ డీజీపీ గారు ఎస్ఐబిని సెల్యూట్ చేశారు. ఒక రకంగా హ్యాట్స్ ఆఫ్ చేసి మొత్తం ప్రాణ నష్టం జరగకుండా చాలా సంప్రదింపులు చేసి ఎక్కడ కూడా ఇబ్బంది కాకుండా చాలా సరెండర్ వ్యవస్థలో మాత్రం అన్ని రకాలుగా వర్కౌట్ చేశారు అంటూ థ్యాంక్స్ చెప్పారు. నిజంగా తెలంగాణ ఇంటెలిజెన్స్ విభాగం ఎట్లా పనిచేస్తుంది సార్? మొదటి నుంచి కూడా చాలా శక్తి వంచన లేకుండా మావోయిస్టులను ఎలా బయటికి తీసుకురావాలనే దాంట్లో చాలా క్రియాశీల. ఈ ప్రశ్న ఎందుకు అడిగాను సార్, పక్క రాష్ట్రంలో దాదాపు ఎన్కౌంటర్లు ఎక్కువ జరుగుతున్నాయి, కానీ తెలంగాణ విషయానికి వచ్చే వరకు సరెండర్ల వరకే పరిమితం అవుతుంది. సరే, ఇక్కడ ఒక విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. మహారాష్ట్ర వాళ్ళు, తర్వాత ఛత్తీస్గఢ్ వాళ్ళు, మన తెలంగాణ ప్రభుత్వం, వీళ్ళు ముగ్గురు అయితే ఫేర్గానే ఉన్నారు. ఆంధ్ర వాళ్ళు కూడా ఫేర్గానే ఉన్నారు. ఎందుకంటే మొన్న ఇడ్మా ఎన్కౌంటర్ జరిగింది, ఆయన సరెండర్ అయిపోతే ఆయన కూడా ఎన్కౌంటర్ జరిగేది కాదేమో నాకు తెలిసి. కానీ ఆయన కంటే ముందు రాష్ట్ర కమిటీలు సరెండర్ అయ్యారు కదా. అక్కడ ఆర్కే అని నా మిత్రుడు ఒక అతను ఉండే, ఆయన దండకరం నుంచి డైరెక్ట్ ఆంధ్రాలో వచ్చి సరెండర్ అయ్యాడు. ఆయనతో పాటు ఆయన భార్య, 2-3 వచ్చేసి సరెండర్ అయ్యారు ఆంధ్రాలోనే. మనం ఎవరిని విమర్శించడానికి ఏం లేదు, అందరూ ఓపెన్ హార్ట్తో ఉన్నారు. మావోయిస్టులు ఎవరు వచ్చినా కూడా సరెండర్ చేసి ఇంకో పోటీ పడుతున్నారు తెలుసా సరెండర్ చేసుకోవాలని. ఎందుకంటే మావోయిస్టులు అంటే శత్రువులుగా ఏం చూడట్లేదు, ఎవ్వరు చూడట్లేదు, ఏ ఇంటెలిజెన్స్ వాళ్ళు చూడట్లేదు. మీరు ఆయుధాలు పట్టుకున్నారు, ఆయుధాలు వదిలిపెడితే మీ అంత గొప్ప వాళ్ళు ఎవరు లేరని చెప్తున్నారు కదా వాళ్ళు. వాళ్ళని ఏం ఎక్కడ కూడా భయపడాల్సిన అవసరం లేదు. ఏ ఇంటెలిజెన్స్ వాళ్ళైనా ఎవరైనా కూడా నువ్వు ఆయుధాలు వదిలిపెట్టి రాబాబు అని చెప్తున్నారు మీకు. కానీ హిడ్మా విషయంలో మాత్రం ఫస్ట్ అరెస్ట్ అయ్యాడు, ఆ తర్వాత సరెండర్ లాగా అందరు చూపిస్తారని అనుకున్నారు. కానీ హిడ్మా చాలా మంది పోలీసులు చాలా మంది కూడా హతమార్చాడు. ఇలాంటి వాళ్ళు ఉండకూడదు, ఒక భయం క్రియేట్ చేయడానికి ఆయన ఒక ఎన్కౌంటర్గా క్రియేట్ చేశారని కూడా బయట చర్చ. సరే, ఆయన అరెస్ట్ అయ్యాడంటానికి నా దగ్గర ఏం ఆధారాలు లేవండి. తర్వాత ఆయన ఆయుధాలతో ఉన్నట్టుగానే మనం చూస్తున్నాం. మనం ఎన్కౌంటర్ అంటే ఎప్పుడు జరుగుతుంది? ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ కదా. ఆయన ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్లోనే జరిగాడు. ఆయన అరెస్ట్ అయితే ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ ఎందుకు ఉంటుంది?
ఆయుధాలు లేకుండా చనిపోవాలి కదా. ఆయన వాడిన ఆయుధాలే ఆయన దగ్గర ఉన్నాయి, ఆయుధాలు లేకుండా లేరు కదా. మనం చూస్తున్నాం ఎప్పుడో పాత ఇంతకుముందు ఒక ఫేక్ ఎన్కౌంటర్లు జరిగితే తుప్పుపట్టిన ఆయుధాలు పెట్టేవాళ్ళు అక్కడ. మంచి వెపన్స్ ఉన్నాయి కదా అక్కడ, బ్రహ్మాండమైన వెపన్స్. ఆయన వాడిన తుపాకీ ఆయన దగ్గర ఉంది, ఆయనతో పని ఉన్న వాళ్ళు ఉన్నారు కదా. ఫేక్ ఎన్కౌంటర్ మనం ఎట్లా చెప్పగలుగుతాం అది? ఒకవేళ వాళ్ళు షిఫ్ట్ అవుతున్నారా ఇప్పుడు, ఒకటేంటంటే ఒక్కోసారి నిర్బంధం ఎక్కువైనప్పుడు ఆంధ్ర నుంచి తెలంగాణ నుంచి దండకరణం వెళ్ళిపోతారు, దండకరణం నుంచి ఆంధ్రకు వెళ్ళిపోతారు. అదొక రూట్ అది. ఇప్పుడు సీలేరు దగ్గర క్రాస్ అయిపోయి మారేడు మిల్లు అటు సైడ్ వెళ్ళేది ఒక రూట్, సేఫ్టీ ప్లేస్ అది. అట్లా వెళ్ళిపోయి ఉండొచ్చు కదా, మనం ఎందుకు అనుకోవాలి? మనం అది ఆ స్టేట్మెంట్ రాంగ్. అట్లా ఒకవేళ మనం అరెస్ట్ అయిన చెప్పి మనం ఎట్లా కన్ఫెషన్ చేయగలం? అంటే చాలా మంది మాట్లాడారు పౌర సంఘాల వాళ్ళుగా అంటే జనాలు అంటారు, ఏం పౌరాకులలో ఎప్పుడు అదే చెప్తారు, ఏ ఎన్కౌంటర్ అయినా ఎన్కౌంటర్ అది ఫేక్ ఎన్కౌంటర్ అంటారు, నిజమైన ఎన్కౌంటర్ అని ఎప్పుడు అంటారు? ఏదన్నారు అలా చెప్తారు. ప్రభుత్వం ఏం చెప్తుంది అనేది మనం చెప్పాలి. రాజ్యాంగబద్ధంగా జరుగుతున్నాయా లేదా, లేదంటే నిజ నిర్ధారణ జరిపేసి తేల్చండి, ఏముంది. కాబట్టి మనము ఎన్కౌంటర్ల గురించి మనం జడ్జి చేయలేము. ఈ బలగాలన్నీ కూడా మన రాజ్యాంగాన్ని కాపాడడం కోసం ఉన్నాయండి. కావాలని ఉద్దేశపూర్వకంగా ఎన్కౌంటర్లు అయితే మాత్రం కేంద్ర బలగాలు చేయవసా? సార్ నేను ఒకటి చెప్తున్నాను, కేంద్రం అంటే ఎవరండి? ప్రభుత్వం. మన ప్రభుత్వమే కదా. రాష్ట్ర ప్రభుత్వం మన ప్రభుత్వమే కదా. మన ఇంటెలిజెన్స్ మనయే కదా అవి. వాళ్ళకి వ్యక్తిగతమైనటువంటిది ఏముంటుందండి? ఈ దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడడమే ఉంటుంది కదా. నేను ఇలా మాట్లాడడం అంటే ఒక మావోయిస్ట్గా వచ్చేసి నేను ఇట్లా మాట్లాడుతున్నానంటే మా వాళ్ళకి అందరికీ మంట మండుద్ది. కానీ భారత రాజ్యాంగంలో ఈ అంగాలన్నీ ఈ రాజ్యాంగాన్ని కాపాడడం కోసం పనిచేస్తాయి. అవి ఎప్పుడు తెలుసుకోరు సార్ ఇదంతా? 20 ఏళ్ళ నుంచి అదే తెలుసుకుంటున్నాం కదా, అదే చూస్తున్నాం కదా, ఇంకేముంటుందండి? తప్పు ఏముంది దాంట్లో? తప్పేముంది? మనం ఓకే ఇప్పుడు ఇప్పుడు మీరు సులువుగా నన్ను అడిగారు, కానీ అంత సులువుగా నేను చెప్పలేను కదా. అసలు మీరు అడిగిన ప్రశ్న నేను నాకు తెలియదు అని చెప్పేస్తే ఒక మాటతో అయిపోయేది. కానీ ఎందుకు చెప్తున్నాను, ప్రజలకు కూడా తెలియాలి. వాళ్ళకి హిడ్మా సరెండర్కి వచ్చాడా లేదా అనేది ఈ ప్రశ్న. ఇది $1000 ప్రశ్న. ఇది మన అందరికి. ఇది వచ్చాడా అంటే ఎందుకు ఒంటరిగా ఎందుకు వచ్చాడు, ఎందుకు రావాలి? ఆయన సరెండర్కే వచ్చాడు అనుకుందాము, ఎందుకు రావాలి? ఒంటరిగా ఎందుకు రావాలి? ఆయన మీద మొత్తం దేశవ్యాప్తంగా చాలా ప్రెజర్ ఉన్నదని తెలియదు ఆయనకు? తెలుసు కదా, అంత అమాయకుడు ఏం కాదు కదా హిడ్మా. ఆయన దగ్గర 30-40 మంది ఉంటారు కదా, ఇప్పుడు ఒక 50 మంది పైన ఉంటారు. నువ్వెందుకు ప్రజాస్వామ్యబద్ధంగా అందరూ రాండి రాండి అని చెప్పి అంటున్నప్పుడు అందరిలాగా నువ్వెందుకు స్టేట్మెంట్ ఇచ్చి రాలేదు? అట్లా వచ్చినట్టయితే ఎందుకు ఇవ్వలేదు? నువ్వు ఎక్కడ పొరపాటు చేసావు? నువ్వు హిడ్మా ఎన్కౌంటర్ కావడము అందరికీ బాధాకరమే. ఆయన సరెండర్ అయితే చాలా బాగుండేది. దేవ సరెండర్ కాలేదా? అయ్యాడు కదా, అట్లా ఆయన కూడా అయ్యేటోడు. ఎందుకు ఎన్కౌంటర్ అయ్యాడంటే అయ్యాడు. మరి ఏం చేస్తాం? ఇప్పుడు హిడ్మా కంటే పెద్ద నాయకులు సరెండర్ కాలేదా? దేవ్జీ పెద్ద నాయకుడే కదా, సరెండర్ అయ్యాడా లేదా? హిడ్మా కంటే కూడా పెద్ద నాయకుడు, హిడ్మా కంటే ఎక్కువ దాడులలో పాల్గొన్నది దేవ్జీ. ఇంకా చింతల్నార్ దగ్గర సిఆర్పిఎఫ్ వాళ్ళ మీద దాడి చేసిన 73 మందిని 74 మందిని చంపిన దాంట్లో దేవ్జీ కూడా ఉన్నాడు కదా. అప్పుడు హిడ్మా ఉన్నాడు, దాంట్లో దేవ్జీ కూడా ఉన్నాడు కదా. అంత పెద్ద సిఆర్పిఎఫ్ వాళ్ళని చంపేశారు, అంత పెద్ద యాక్షన్ అది. మరి ఈయన ఎందుకు ఎన్కౌంటర్ చేయలేదు? వస్తే మరి ప్రభుత్వ పాలసీలు సరెండర్కి వస్తే సరెండర్ చేసుకుంటారు. అక్కడ ఎక్కడ మిస్టేక్ జరిగిందో మనకు తెలియదు, కానీ ఆయన వచ్చాడా, వచ్చే క్రమంలో ఉన్నాడా మనమే చెప్పాలి. వచ్చే క్రమంలో ఉన్నా ఎవరికి ఇన్ఫర్మేషన్ ఉంటే కూంబింగ్స్ జరుగుతున్నాయి, అన్ని చోట్ల జరుగుతున్నాయి. వదిలిపెడతారా ఏంటి? వదిలిపెట్టరు కదా. ఏం సార్, గణపతి గారి గురించి బాగా చర్చ జరుగుతుంది. గణపతి గారు ఎక్కడున్నారు, ఆరోగ్యంగా ఉన్నారా లేదా, విదేశాల్లో ఉన్నారా ఒక ప్రచారము చాలా. అంటే ఆయన ఒక్కడు వస్తే ఇక సరిపోతుందని చాలామంది అనుకుంటున్నారు. గణపతి గారు ఎలాంటి వారు, మీకున్న సాన్నిహిత్యం ఏంటి? చాలా గొప్ప వ్యక్తి అండి గణపతి. చాలా మంచి వ్యక్తి, మంచి మృదు స్వభావం కలిగిన వాడు, చాలా మంచివాడు. ఈ దేశంలో సమసమాజం స్థాపించాలనుకునే దాంట్లో ఆయన మొదటి వ్యక్తిగా ఉన్నాడు. ఆయన ఎక్కడైనా ఆరోగ్యంగా మంచిగా ఉన్నాడని నేను అనుకుంటున్నాను.
బహుశా వస్తాడా రాడా అనేది ఆయన వ్యక్తిగత నిర్ణయం. రావాలనే కోరుకుంటున్నాను నేను. చాలా మంచి వ్యక్తి. విదేశాల్లో ఉన్నారని ఒక ప్రచారం, ఇంకొకటి ఆయన బయటికి వస్తే బాగుంటుంది, ఆయన కనిపించాలని కొంతమంది కోరుకుంటున్నారు. మీకైనా సమాచారంగానే చెప్పాలి. ఏమో నాకు నేను ఇంటెలిజెన్స్ ఏమన్నా నాకేడా తెలుస్తుంది కానీ అయితే ఎక్కడున్నా కూడా వాళ్ళు సేఫ్ సైడ్లో ఉంటారండి. అగ్రనాయకత్వం కాబట్టి పార్టీలో చాలా సేఫ్ సైడ్లో ఉంటారు. ఇంకోటి ఆయన వృద్ధాప్యంలోకి వచ్చారు. నాకు 2003లోనే నాకు బాగా పరిచయము. 1 నెల 2 నెలలు మేమంతా కలిసే ఉన్నాము. అప్పటికి కొంచెం ఏజ్డ్ పర్సన్ ఆయన. ఇప్పుడు నాకు తెలిసి 75 ఇయర్స్ ఉంటాయి అనుకుంటా ఆయన. ఆయనకు మోకాలు నొప్పులు ఉన్నాయి, ఎక్కువ బయట తిరగలేడు. ఎక్కడో ఒక దగ్గరనైతే సేఫ్గా ఉంటాడండి. అంత దాంట్లో అయితే నో డౌట్ హ్యాపీగా ఉంటాడు ఆయన. సార్ లాస్ట్ క్వశ్చన్, ఆపరేషన్ కగార్ ఒకవైపు, మరోవైపు లొంగుబాట్లు ఒకవైపు, అరెస్టులు, ఎన్కౌంటర్ ఇవన్నీ నడుస్తున్నాయి. రాజకీయ వేదిక అంటూ చాలామంది మాట్లాడుతున్నారు. ఆశన్న గారు అదే మాట్లాడుతున్నారు. అలాగే త్వరలో మా విధానాన్ని ప్రకటిస్తాను కూడా సోను దాదా గారు అదే మాట్లాడుతున్నారు. ఈ మధ్య లొంగిపోయిన వారు కూడా త్వరలో ఒక బహిరంగ లేఖ రాస్తాము, మా రాజకీయ ప్రస్థానాన్ని ప్రజా కోణంలో ప్రజల కోసం పోరాడతామని చెప్తున్నారు. ఒకసారిగా జరుగుతున్న చర్చ అంతా ఒకసారి ఒక కంక్లూజన్ ఇస్తే ఏం చెప్తారు సార్? చాలా సంతోషం అండి. వాళ్ళు బహిరంగ వేదిక ఏర్పాటు చేసి ప్రజాక్షేత్రంలో రాజకీయాలు చేస్తారంటే సంతోషం. ప్రజల పక్షాన్ని నిలబడి పనిచేస్తే హ్యాపీ, వెరీ హ్యాపీ. అది మల్లోజుల గారు చేస్తారా, ఆశన్న గారు చేస్తారా, దేవుజీ గారు చేస్తారా, ఎవరైనా చేయని వెల్కమ్ చెప్పాల్సి వాళ్ళందరికీ మనం ఆహ్వానించాల్సిందే. అయితే నా విజ్ఞప్తి ఏంటిదంటే, చాలామంది అరెస్ట్ అయ్యి జైళ్ళల్లో ఉన్నారు, ఇంకా కొంతమంది దండకారణ్యంలోనే చిక్కుబడి ఉన్నారు. వాళ్ళందరినీ సేఫ్గా వీళ్ళందరూ కలిసి వాళ్ళందరినీ తీసుకొని రావాలి, బయటికి తీసుకొని వచ్చి ప్రజావేదిక పెట్టండి, మంచి వేదిక పెట్టండి. వేదిక పెట్టి ప్రజల పక్షాన ప్రజల సమస్యల మీద పోరాటం చేయండి. ఈ భారతదేశంలో ఒక మంచి వ్యవస్థను మీరు నిర్మాణం చేయడానికి మీ ప్రయత్నం మీరు చేయండి. అది రాజ్యాంగబద్ధంగా ఆ బాధ్యత అయితే తీసుకోవాల్సిందే. బయటికి రావాల్సిన వాళ్ళందరూ 100% వీళ్ళు బాధ్యత తీసుకోవాలి. ఎందుకంటే వీళ్ళంతా మొన్నటి వరకు ఈ మొత్తం ఈ మావోయిస్ట్ పార్టీ ఉద్యమాన్ని నడిపినటువంటి కీలకమైనటువంటి బాధ్యత కలిగిన నాయకత్వం ఇదంతా. వాళ్ళందరినీ అక్కడనే వదిలేసి జైళ్ళలో ఉన్న వాళ్ళని జైళ్ళనే వదిలేసి మేము ఇక్కడ రాజకీయాలు చేస్తామన్నది అది కరెక్ట్ కాదు. నైతికత ఉండదు, దానికి నైతిక బాధ్యత వీళ్ళు వహించాలి. జైళ్ళలో ఉన్న వాళ్ళని బయటికి తీసుకురావాలి, లోపల ఉన్న వాళ్ళని కూడా బయటికి తీసుకురావాలి. వాళ్ళని కన్విన్స్ చేయండి, ఎట్లా చేస్తారో చేయండి. మీరు చేసి మీరందరూ మీరు మీ ముందు మీ ఎస్టాబ్లిష్ వాళ్ళకి చూపెట్టండి మంచిగా. మీరు హ్యాపీగా ఉన్నారా? ఇప్పుడు మొన్న ఎంత మంచిగా ఉన్నారు వాళ్ళంతా. అసెంబ్లీకి వెళ్ళారు కదా, మొత్తం 120 మంది వెళ్ళారు. చాలా హ్యాపీగా ఉన్నారు వాళ్ళంతా. అదంతా చూపెట్టి వాళ్ళందరూ ఇంకొక 200 మంది ఉంటారు లోపల, ఇంకా తుపాకులు పట్టుకొని తిరుగుతున్నారు వాళ్ళు అక్కడ. వాళ్ళకు అన్నం లేదు, నీళ్లు లేవు, ఏం లేవు, చాలా ఇబ్బందికర పరిస్థితులు. ఏం చెప్తారు లోపల ఉన్న వారికి? అందరూ బయటికి రావాలని చెప్తాను నేను. అందరూ బయటికి రండి, హ్యాపీగా ఉండండి, సమాజాన్ని చైతన్యంతో మార్చండి. రాజ్యాంగబద్ధంగా మీరు ఒక ఎన్జిఓ లాంటిది ఫామ్ చేస్తారా, లేదు ఒక సంస్థని ఒక పార్టీని ఎస్టాబ్లిష్ చేస్తారా, చేయండి. చేసి సమాజాన్ని చైతన్యవంతం చేయండి. ప్రజల్లో రాజకీయ చైతన్యం మళ్ళీ మంచి చైతన్యం, కొత్త చైతన్యం వచ్చేలాగా చేయండి. ఎందుకంటే పాత చైతన్యం అయితే మనకు వద్దు, అది సాయుధ పోరాట చైతన్యము. అది కాకుండా రాజ్యాంగబద్ధమైనటువంటి చైతన్యాన్ని మీరు కల్పించండి. ప్రజలను మంచి ప్రజల్లో నుంచి మంచి గొప్ప నాయకత్వాన్ని తీసుకురండి. మారిన పరిస్థితులు తగ్గట్టు ఎలాంటి సిద్ధాంతం మారాలి సార్? సాయుధ పోరాట సిద్ధాంతం మారాలండి. ఫస్ట్ సమాజాన్ని స్థాపించాలనే సిద్ధాంతం ఏదైనా మంచిదే. ఈ దేశంలో కుల సమస్య చాలా బలంగా ఉంది. ముందు కుల సమస్య పరిష్కారం కావాలి. దాంతోపాటు రాజకీయ నాయకత్వం మారాలి, బ్యూరోక్రాట్స్ మారాలి. కాబట్టి ఏ నాయకత్వమైనా ఎవరైనా ఈ దేశ రాజకీయ పరిస్థితులకు, స్థలకాల పరిస్థితులకు అనుగుణంగా ఒక కొత్త సిద్ధాంతాన్ని ప్రతిపాదించాలి. ఎక్కడి నుంచో మనం తీసుకోవాల్సిన జ్ఞానం, ప్రపంచవ్యాప్తంగా జ్ఞానం ఉంది. కమ్యూనిజం ప్రపంచవ్యాప్తంగా నడిచింది అది, కానీ కొన్ని చోట్ల సక్సెస్ అయింది, కొన్ని చోట్ల ఫెయిల్ అయింది. ఫెయిల్ అయిన సిద్ధాంతాన్ని మీరు పక్కకు పెట్టండి. ఈ దేశంలో గొప్ప గొప్ప నాయకులు, గొప్ప మేధస్సు కలిగినటువంటి వాళ్ళు ఉన్నారు. ఈ స్థలకాల పరిస్థితులకు అనుకున్నటువంటి, ప్రస్తుత పరిస్థితులకు అనుకున్నటువంటి పరిస్థితులు తెలిసినటువంటి వాళ్ళు, అవగాహన చేసుకున్నటువంటి వాళ్ళు ఒక కొత్త సిద్ధాంతాన్ని ప్రతిపాదించండి. ఇంతకంటే ఇప్పుడున్న రాజకీయ వ్యవస్థ విఫలమైందని మీరు అనుకుంటే ఒక మంచి వ్యవస్థను మీరు ప్రపోజల్ తీసుకురండి, ప్రజల ముందు పెట్టండి. ప్రజలు ఏది కావాలన్నా తేల్చుకుంటారు. ఈ ఓట్ల రాజకీయాలు కావాలన్నా, లేకుంటే మీరు చెప్పేది కావాలన్నా, వాళ్ళే ప్రజలే తేల్చుకుంటారు. కానీ ఏదైనా సాయుధ రాజకీయాలు మాత్రం వద్దు.
నిరాయుధంగా ప్రజల్ని చైతన్యపరిచి మంచి మార్గంలో ప్రజల్ని నడిపించేటువంటి ఒక వ్యవస్థను మీరు తీసుకురావాలని నేను కోరుకుంటున్నాను. ఆ వేదికలో ఆ వ్యవస్థలో టెక్మద్ గారు భాగస్వామ్యం అవుతారా? నాకంత ఓపిక లేదండి, అందులో ఉండి పనిచేసేంత ఓపిక నాకు లేదు. ఎందుకంటే నేను ఒక వేరే మార్గంలో వ్యాపారంలో నేను ఉన్నాను కాబట్టి నాకు అంత ఓపిక లేదు, అంత ఇది లేదు. కాకపోతే ఏంటంటే సమాజంలో ఏదన్నా తప్పుడు విధానంలో పోతున్నప్పుడు ఇది తప్పు అని మాత్రం నేను చెప్పగలుగుతాను. కానీ నేనే ఉండి నడపాలంటే అది దానికి నాకు అంత శక్తి సామర్థ్యాలు లేవు, అంత ఓపిక, అంత టైం లేదు. ఎందుకంటే నేను ఒక సామాజిక బాధ్యతతో నేను ఒక బిజినెస్ చేస్తున్నాను. నా బిజినెస్లో నాకు చాలా బాధ్యతలు ఉన్నాయి. ఏం చేస్తాను సార్? నేను ఏదైతే ఈ సమాజంలో ఏ అట్టడుగునటువంటి వర్గాలు ఆర్థికంగా వాళ్ళకు మేము ఎట్లాంటి సపోర్ట్ చేయలేకపోయాం. ఈ ప్రపంచంలో మేము అంటే ఈ దేశంలోనే గొప్ప విప్లవం తేవాలనుకున్నాం, ఆ విప్లవం తేలేకపోయినాం. మేము కనీసం ఒక అట్టడుగున్నటువంటి వర్గానికి కూడా మనం ఏదో చేయకపోతే మనం జీవితానికి సాటిస్ఫాక్షన్ ఉండదన్న ఉద్దేశం నుంచి నేను ఇప్పుడు ఆదివాసులని వాళ్ళు ఉత్పత్తి చేస్తున్న వ్యవసాయం చేసినటువంటి వ్యవసాయక ఉత్పత్తులను నేను గవర్నమెంట్ ఏదైతే సపోర్ట్ ప్రైస్ ఉందో ఎంఎస్పికి అనుగుణంగా దాన్ని నేను సేకరించేసి వాళ్ళను ఆర్థికంగా పరిపుష్టి చేసేటువంటి ఒక ప్రయత్నం చేస్తున్నాను. రెండోది ఏంటంటే వాళ్ళు ఇప్పటి వరకు దళారుల చేతుల్లో వాళ్ళు నష్టపోతున్నారు. ఆదివాసీ ప్రజలకు అటువంటి నష్టం జరగకుండా వాళ్ళ మధ్య వండుకుంటూ వాళ్ళు పండించిన ఉత్పత్తులకు సరైనటువంటి మార్కెట్ ఫెసిలిటీ కల్పిస్తూ వాళ్ళలో ఒక ఆర్థికమైనటువంటి స్టెబిలిటీ తీసుకురావడానికి ఒక ప్రయత్నం చేస్తున్నాను. నేను దాంట్లో సక్సెస్ అవ్వాలన్న ఉద్దేశంతో. ఎందుకంటే అదే ఆదివాసీ మధ్యలో మేము సాయుధ పోరాటం చేసాం, వాళ్ళ కోసం ఏం చేయలేకపోయాం. 40 ఏళ్ల కింద ఆదివాసులు ఏ పూరి గుడిసెలలో ఉన్నారో ఇవాళ అదే పూరి గుడిసెలలో ఉన్నారు. వాళ్ళ యొక్క స్థితి మారాలంటే ఆర్థికంగా వాళ్ళు పరిపుష్టి కావాలంటే వాళ్ళకు మంచి సౌకర్యం ఉండాలి, మార్కెట్ సౌకర్యం ఉండాలి. ఉన్నప్పుడే వాళ్ళు పండించినటువంటి ఉత్పత్తులు వాళ్ళు అమ్ముకోగలుగుతారు. దానిలో 2 రూపాయలు సంపాదించి వాళ్ళు ఒక మంచి కుటుంబంగా వాళ్ళు జీవించగలుగుతారు, వాళ్ళ పిల్లల్ని చదివించుకోగలుగుతారు, వాళ్ళు గొప్ప స్థాయికి రాగలుగుతారు. వాళ్ళు 40 ఏళ్ళ నుంచి మేము అక్కడ ఉండి కూడా ఏం చేయలేకపోయినాము. ఇప్పుడు అది ఎంతో కొంత ఆ ప్రయత్నం నేను చేస్తున్నాను. నాకు ఫుల్ బిజీ అయిపోయినా. నేను పార్టీ నుండి దూరం అయిపోయారు, బయటకు వచ్చారు, కానీ అడవి నుండి దూరం కాలేదు. మీరు అడవి నుంచి దూరం కాలేదండి, అడవిలోనే ఉన్నాను. అడవి ఉత్పత్తుల మీదనే మనము వాళ్ళకు ఏదో కొంత సహాయం చేద్దాం మనం అనే ఉద్దేశం నుంచి నేను ఒక ప్రయత్నం చేస్తున్నాను. దాంట్లో నాకు సాటిస్ఫాక్షన్ ఉంది. సార్, ఫీల్డ్ విజిట్కి వెళ్ళినప్పుడు అడవిలో మీరు గతంలో పనిచేసిన ప్రాంతాలకు వెళ్ళారా? ఒకసారి గుర్తు చేసుకున్నారేమో? మేము ఇంతకుముందు తిరిగిన ప్రాంతాల్లోనే నేను ఉన్నాను ఇప్పుడు. ఓకే. ఆంధ్ర ఒరిస్సా బార్డర్లో ఎక్కడైతే నేను ఇప్పుడు మెటీరియల్ తీసుకొస్తున్నానో ఆ ప్రాంతంలో ఎన్నో ఎన్కౌంటర్లు జరిగినాయి. ఎంతో మంది అక్కడ రక్త తర్పణ చేశారు, ఎంతో మంది అక్కడ త్యాగం చేసినటువంటి ప్రాంతం అది. ఆ ప్రాంతంలో మేము ఏం చేయలేక, ఆ ప్రజల కోసం మేము ఏం చేయలేకపోయాము అప్పుడు. కాబట్టి ఇప్పుడు నేను అక్కడ ఒక ఉద్యమం లాగానే ఒక వ్యవస్థను అక్కడ ఏర్పాటు చేసి అక్కడ వాళ్ళను ఆర్థికంగా కొంచెం వాళ్ళకు సపోర్ట్ ఇద్దామని అక్కడికి వెళ్ళాను. సేమ్ టైం నల్లమలలో కూడా చెంచులు ఉన్నారు. నల్లమలలో వాళ్ళకి ఎట్లాంటి అక్కడ సౌకర్యాలు లేవు. ఇప్పుడు కూడా వాళ్ళు చాలా పూరి గుడిసెలలో ఉంటారు. దాన్ని మార్చాలంటే ఆర్థికంగా వాళ్ళకి సపోర్ట్ ఇవ్వాలి. వస్తు మార్పిడి విధానం ఈ రోజుకు ఉంది వాళ్ళు. కాబట్టి వాళ్ళకి ఏంటంటే డబ్బు విలువను తెలియజేయాలి, వాళ్ళను ఆర్థికంగా వాళ్ళు కొంచెం నిలబడే విధంగా మనం ప్రయత్నం చేయాలి. అక్కడ కొన్ని ఎన్జిఓస్ పనిచేస్తున్నాయి, వాళ్ళకంటే బెటర్గా మనం పనిచేయాలి. ఇప్పుడు నల్లమలలో కుంకుడుకాయలు దొరుకుతాయండి అక్కడ, దానికి అసలు మార్కెటే లేదు. కానీ ఇవాళ షాంపూలు వాడి మనం స్నానం చేస్తున్నాం. ఒకప్పుడు కుంకుడుకాయలు వాడేది, ఆ కుంకుడుకాయలు ఒకప్పుడు వాడేది ఇప్పుడు లేదు. అక్కడ విపరీతమైన ప్రొడక్ట్ ఉంది, అక్కడ ఆదివాసులు సేకరిస్తారు, దానికి మార్కెట్ లేదు. మనం ఎందుకు కుంకుడుకాయల షాంపూలు ఎందుకు మనం తయారు చేయకూడదు? మనం అదే ఆదివాసులలో ఒక యూనిట్ పెట్టి తయారు చేయొచ్చు కదా, వాళ్ళకి ఆ ఉపాధి కల్పించవచ్చు కదా. అక్కడ కొంతమందికి ఉపాధి దొరుకుతుంది, సేమ్ టైం అక్కడ అడవి ఉత్పత్తులకు మార్కెట్ దొరుకుతుంది. ఇలా ప్రపంచము ఎయిర్ ఫాల్తో ఎంత ఇబ్బంది పడుతున్నారు, కుంకుడుకాయతో స్నానం చేస్తే ఎంత బాగుంటుంది. ఇప్పుడు నల్లమలలో ఉన్న చెంచులకు నేను అదొక ప్రోగ్రామ్ ఇచ్చాను అక్కడ వాళ్ళకి. ఇప్పుడు మే నెలలో మొత్తం హార్వెస్టింగ్ స్టార్ట్ అవుతుంది, కుంకుడుకాయల హార్వెస్టింగ్ స్టార్ట్ అవుతుంది. అప్పుడు మేము అక్కడ ప్రొక్యూర్ చేస్తాం. అది మొత్తానికి అడవి నుండి బయటకు వచ్చినా మీరు మళ్ళీ వ్యాపార పరంగా ఆదివాసులకు ఉపాధి కల్పించి వాళ్ళలో మమేకం ఉంటున్నారు, మీకు కూడా సాటిస్ఫాక్షన్ ఉంది. 40 ఏళ్ళుగా మావోయిస్ట్ ఉద్యమం అక్కడ ఉండి ఏం చేయలేదండి వాళ్ళ కోసము. ఆదివాసులకు ఏం చేయలేదా మావోయిస్ట్ పార్టీ? వాళ్ళలో చైతన్యాన్ని
రాజకీయ చైతన్యాన్ని కలిగించారు కానీ వాళ్ళ జీవన విధానంలో మార్పు రాలేదు. ఎందుకంటే వాళ్ళు అదే పూరి గుడిసెలలో ఉన్నారు, అదే చాలని వస్త్రాలు ధరిస్తున్నారు, వాళ్ళు అదే నిరుద్యోగంలో ఉన్నారు, అదే అజ్ఞానంలో ఉన్నారు, అదే నిరక్షరాస్యతలో ఉన్నారు వాళ్ళు. దీని అంతటికి మూలం ఏంటంటే వాళ్ళను ఆర్థిక స్థితులను మార్చకపోవడం. ఎప్పుడైతే ఆర్థిక స్థితి మారిపోతుందో నీ కుటుంబాన్ని నువ్వు ఒక గొప్పగా నువ్వు చూసుకోగలుగుతావు. వాళ్ళకి దాని విలువను తెలియజేయాలి మనం. వాళ్ళను మార్కెట్లోకి తీసుకురావాలి, వాళ్ళను మార్కెట్తో అనుసంధానం చేయాలి. వాళ్ళని చేసినప్పుడు వాళ్ళు గొప్పగా ఉంటారు. ప్రభుత్వ భాగస్వామ్యం కూడా కల్పించాలి దాంట్లో. ప్రభుత్వం ఆ పని ఇప్పుడు ఇది ఐటీడీఏ పెట్టి చేస్తుంది. ఎంతవరకు చేస్తున్నారు ఐటీడీఏ? చాలా లిమిటెడ్ ప్రాంతాల్లో లిమిటెడ్గా చేస్తున్నారు. వాళ్ళు అంతా కొనలేకపోతున్నారు. ఐటీడీఏ వాళ్ళు కూడా కుకుడుకాయలు కొంటారు, కొన్నే కొంటారు వాళ్ళు తేనె కొంటారు, తర్వాత ఇంకా అడవి ఉత్పత్తులు కొన్ని కొంటారు, తక్కువ స్థాయిలో కొంటున్నారు. మిగతా ఎవరు కొంటున్నారు? బయట నుంచి వ్యాపారస్తులు వెళ్ళి వాడు ఎంత చౌకగా అంటే అంత చౌకగా కొనేస్తున్నాడు. ఓకే. కాబట్టి నా ఉద్దేశం ఏంటంటే ఒక స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ వాళ్ళ మధ్యలోనే ఏర్పాటు చేసి వాళ్ళకి ఉపాధి కల్పించాలనేది నా ఉద్దేశం అండి. వాళ్ళకు టెక్నాలజీ కానీ దానికి సంబంధించిన వనరులు కానీ సమకూర్చే ప్రయత్నంలో ఉన్నాను. ఇది కొంతమంది చిన్న చిన్న వ్యాపారస్తులను కలుపుకొని అది మనం చేస్తున్నాం అక్కడ. ఎందుకంటే దీంట్లో అడవిలో చాలా ఉత్పత్తి ఉందండి మనకు. ఇప్పటిదాకా మీరు అన్నారు ఖనిజాలు ఉన్నాయి మన దగ్గర, చాలా ఉన్నాయి. ఆదివాసులు దాన్ని వాళ్ళను దూరం చేస్తున్నారు అక్కడ. కానీ అంతకంటే ఆహార ఉత్పత్తులు ఉన్నాయి వాళ్ళ మధ్య. దానికి సరైన మార్కెట్ సౌకర్యం లేదు, దాన్ని కల్పించాలి. మిల్లెట్స్ అండి, చిరుధాన్యాలు ఇవాళ ఎంత మార్కెట్ ఉంది దానికి. ఆర్గానిక్ వాళ్ళు ఫెర్టిలైజర్, పెస్టిసైడ్ వేయకుండా పండిస్తున్నారు వాళ్ళు. పోడు వ్యవసాయం నడుస్తుంది. అటువంటి ఆహార పదార్థాలు ఎంత శ్రేష్టమైన మనిషికి అవి. దానికి మార్కెట్ సౌకర్యం కల్పించాలి. ఆ ప్రయత్నం నేను చేస్తున్నాను. ఈ రాజకీయాలు చేయడంలో నాకు సాటిస్ఫాక్షన్ లేదు. ఆల్రెడీ చేసినాం, అయిపోయింది. ఇప్పుడు వీళ్ళు పెట్టాడు కొత్త పార్టీలో నేను వెళ్ళేసి దాంట్లో ఏదో చేయాలన్న ఉద్దేశం నాకు లేదు. నేను నమ్మిన ప్రజలకు నేను ఎంతో కొంత నేను చేయగలిగింది ఆర్థికంగా నేను చేస్తాను. అది చాలా ప్రయత్నంలో ఉన్నాను. చాలా బిజీగా ఉన్నా కానీ మేము అడిగిన దానికి దిశ టీవీకి మీ విలువైన సమయాన్ని, సలహాలు, సూచనలు, మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు ముందుగా థ్యాంక్ యూ సార్. అన్నా నమస్తే అన్న. ఇది మొత్తంగా ఆపరేషన్ కగార్ నేపథ్యంలో మావోయిస్టు పార్టీలో జరుగుతున్న పరిణామాలు, అలాగే రాజకీయ వేదికతో జరుగుతున్న అంశాలపై కానీ మాజీ మావోయిస్ట్ గారు అయితే మాత్రం టెక్ మధు గారు వారి యొక్క విశ్లేషణను చెప్పే ప్రయత్నం చేశారు. చూడాలి మరి కగార్ నేపథ్యంలో ఏం జరగబోతుంది, కేంద్ర ప్రభుత్వ విధానాలు, అలాగే పార్టీ ఎటువైపు వెళ్ళబోతుంది, రాజకీయ వేదిక పెడితే సక్సెస్ అవుతుందా, అందరూ మరి సమిష్టిగా ముందడుగేస్తారా, మరి ఏం జరగబోతుందని మాత్రం భవిష్యత్తులో తెలిసే అవకాశం ఉంది. చూస్తూనే ఉండండి దిశ టీవీ.